Hello everyone, welcome to Tara. Yes, my name is Vaishnavi and I welcome you all to the Hindu analysis for 30th Jan 2025. I hope that you all are good. Okay, so let's go into the discussion. Before that, a చిన్న నోట్ అండి. సో ఏంటంటే మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ క్లాస్లో ఒక 3 to 4 ఆర్టికల్స్ నేను స్కిప్ చేశాను కదా. టుడే ఐమ్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దెమ్ along with today's newspaper. So a bit lengthy ఉండబోతుంది, but I'll try to cover whatever we have left in the last classes, so that మీకు ఇక్కడ మిస్సింగ్ అనేది ఉండకుండా. సో మనం ఎలా అయితే సండే ఆర్టికల్స్ ని మండే రోజు డిస్కస్ చేస్తున్నామో సేమ్ అలానే. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో నా హెల్త్ కొంచెం ఇష్యూస్ ఉండి, సో నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఓకే. సో దట్ ఈస్ వై ఐ ఇంక్లూడెడ్ దోస్ ఆర్టికల్స్ టుడే. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో మన వీడియోస్ ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. ఓకే, లెట్ స్టార్ట్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఇండెక్స్. సో బిఫోర్ దాట్ ఇంకొక చిన్న నోట్ ఏంటంటే, మీకు ప్రింటబుల్ పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే యూ కెన్ go through our telegram channel and also the link of it will be in the pinned comment అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఈరోజు మనం 15 ఆర్టికల్స్ చూస్తాము. దీంతో పాటు లాస్ట్ క్లాస్ లో మిస్ అయిన ఒక 3 to 4 ఆర్టికల్స్ చూస్తాము. లాస్ట్ క్లాస్ లో మనం కీవర్డ్ గ్లాసరీని కూడా మిస్ అయ్యాం కదా, అది కూడా చూస్తాము. ఈ రోజు కీవర్డ్ గ్లాసరీ కూడా చూస్తాం. సో దీస్ ఆర్ గోయింగ్ టు ది అడిషనల్ థింగ్స్ అదర్ దాన్ ద ఇండెక్స్ దట్ ఐ ప్రొవైడెడ్. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ అబౌట్ మిల్క్ డివైడ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా. దాని గురించి చూస్తాము. బ్రోకెన్ ప్రామిసెస్ అండ్ వార్మింగ్ వరల్డ్. సో ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి యుఎస్ విత్డ్రా అయింది కదా, విత్డ్రా అవబోతుంది కదా. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్. ఎంజీ నరేగా గురించి. సో 2005 లో తీసుకొచ్చాం, 20 years అయింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. డెత్స్ ఆఫ్టర్ ద సర్చ్, కుంభమేళాలో జరిగిన స్టాంపేడ్ గురించి డిస్కస్ చేస్తాము. ఓల్డ్ అండ్ ద న్యూ స్కీమ్స్ అని చెప్పేసి బడ్జెట్ లో లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన స్కీమ్స్ ని ఒకసారి రివ్యూ చేస్తాము. ఓకే, సో హౌ బడ్జెట్ అరెస్ట్ ద గ్రోత్ డిక్లైన్. సో గ్రోత్ డిక్లైన్ ని అడ్రస్ చేయాలంటే బడ్జెట్ ఏమేమి చేయాలి అనేది చూస్తాము. ఓన్లీ రాడికల్ పాలసీ షిఫ్ట్ కెన్ లివ్ ఫార్మర్స్ ఫ్రమ్ ద వైడ్ స్ప్రెడ్ డిస్ట్రెస్. ఓకే, ఇక్కడ మనకి సపోర్టబుల్ అనెక్డోట్స్ కూడా ఒక 2-3 అనెక్డోట్స్ చూస్తాం డిఫరెంట్ ఆర్టికల్స్ లో. ఓకే, సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ కంప్లీట్ స్టాప్ టు ప్రాక్టీస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ అని చెప్పేసి మెయిన్లీ ఇన్ 6 మెట్రోస్, అందులో హైదరాబాద్ కూడా ఉంది. సో అది చూస్తాము. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ యొక్క స్లో పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ గురించి చూస్తాము. సో ఆల్మోస్ట్ 1 crore హౌస్ టార్గెట్ లో 8.5% మాత్రమే మీట్ అయ్యాం ఇన్ ద ఫస్ట్ 1 year. సో దాని గురించి చూస్తాము. ఈజిప్ట్ జార్డన్ రిజెక్ట్ ట్రంప్స్ ప్లాన్, ఇది ఒకటి చూస్తాము. అండ్ ఆల్సో హూ కెన్ షేర్ సీట్స్ అని కెనియన్ రైట్స్ గురించి చూస్తాం అనమాట. పీజీ మెడికల్ కోర్సెస్ గురించి సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెసిజన్. M23 రెబల్స్, సో దట్ ఈస్ అబౌట్ రువాండా కాంగో ఆ కాన్ఫ్లిక్ట్ గురించి చూస్తాము. డీప్ సీక్ యొక్క స్మాల్ అప్డేట్ చూస్తాము. అండ్ ఆల్సో ఇస్రోస్ 100th లాంచ్ గురించి చూస్తాం. దెన్ అదర్ 3 to 4 ఆర్టికల్స్ ఫ్రమ్ లాస్ట్ క్లాస్ అండ్ దెన్ కీవర్డ్ గ్లాసరీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. సో లెట్ us look at the first article. Bridge the milk divide for a nutritionally secure India అని చెప్పేసి ఫస్ట్ ఆర్టికల్, ద మెయిన్ ఆర్టికల్ డిస్కస్ చేయబోతున్నాం మనం ఈరోజు. So the article is in the news because of the growing concern over the nutritional disparities that are there in India. So India అనేది వరల్డ్ లో లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ we are seeing some nutritional disparities in India. So that is where this article is important for us to study. Okay, so let's see. So India is the largest. First of all, let me tell you some facts. India is the largest producer of the milk andi. Okay, world lo India is the largest producer of the milk. So we can thank to the white revolution which was led by Varghese Kurian garu, because of which we were like able to do the milk revolution and also became a largest producer of the milk. Okay, సో డిస్పైట్ హై మిల్క్ ప్రొడక్షన్ మన ఇండియాలో లార్జ్ ఇన్ఈక్వాలిటీస్ మనం చూస్తున్నాం అనమాట విత్ రెస్పెక్ట్ టు మిల్క్ ఇంటేక్ అనమాట. మిల్క్ లో లాట్ ఆఫ్ హ్యూజ్ ఇన్ఈక్వాలిటీ అనేది చూస్తున్నాం మిల్క్ కన్సంప్షన్ లో. ఓకే, అక్రాస్ డిఫరెంట్ ఇన్కమ్ గ్రూప్స్ అండ్ ఆల్సో ఇన్ ద రీజన్. సో కొంతమంది ఏమో సమ్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ టూ మచ్ మిల్క్. ఓకే, దీనివల్ల ఒబేసిటీ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి. వెరాజ్ అదర్ లైక్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ద మిల్క్ మాల్ న్యూట్రిషన్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అనమాట. సో దిస్ ఆర్టికల్ ఈస్ ప్రైమర్లీ డిస్కసింగ్ హౌ పాలసీ ఇంటర్వెన్షన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ ఎఫిషియంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, ఈ 3 హౌ దే విల్ బ్రిడ్జ్ దిస్ గ్యాప్ అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. లెట్స్ సీ వై మిల్క్ ఈజ్ ఇంపార్టెంట్. మిల్క్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్.
సో మిల్క్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్. మనకు తెలిసిందే మిల్క్ లో ప్రోటీన్ చాలా ఉంటుంది, దాంతో పాటు కాల్షియం ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి మిల్క్ లో. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఇవన్నీ తీసుకోవడం వల్ల మన గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది, అండ్ ఆల్సో మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా అవుతాయి. సో ఇట్ హెల్ప్స్ ఇన్ బోన్ స్ట్రెంగ్త్ ఆల్సో. ఓకే, దాని తర్వాత మాల్ న్యూట్రిషన్ ని, అండర్ వెయిట్ ని, స్టంటింగ్ ని, ఓకే, అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ చిల్డ్రన్ లో, వాటన్నిటిని ట్యాకిల్ చేయొచ్చు మిల్క్ ద్వారా, మిల్క్ ఇంటేక్ ద్వారా. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఇంత ఇంపార్టెంట్ మిల్క్ కాబట్టి దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు ఎన్షూర్ ఈక్విటబుల్ యాక్సెస్ టు మిల్క్ అనమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ మిల్క్. ఓకే, ఫర్ ఇంప్రూవింగ్ ద పబ్లిక్ హెల్త్ అండ్ ఆల్సో ద న్యూట్రిషన్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో అయితే ఈ ఆర్టికల్లో కొన్ని డిస్పారిటీస్ ని మెన్షన్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద మిల్క్ కన్సంప్షన్ ఇన్ ఇండియా. సో వాట్ ఆర్ దీస్ డిస్పారిటీస్ అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ఎకానమిక్ డిస్పారిటీ అనమాట. అయితే ఎకానమిక్ డిస్పారిటీలో మనం రిచ్ వర్సెస్ పూర్ చూస్తున్నాం. సో హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారం, హౌస్ హోల్డ్ ఓకే కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారం 2021 సర్వే ఇది. సో దీని ఎవరైతే ఉన్నారో దే ఆర్ కన్స్యూమింగ్ 421 grams పర్ క్యాపిటా పర్ డే. ఒక్క రోజులో 421 grams ఆఫ్ మిల్క్ ని రిచ్ హౌస్ హోల్డ్స్ కన్స్యూమ్ చేస్తున్నారు పర్ డే అనమాట. ఓకే, మీరు యాజ్ పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషలీ ఇన్ ద స్టేట్స్ లైక్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, దే ఆర్ ఓన్లీ ఏబుల్ టు కన్స్యూమ్ 75 to 100 grams పర్ క్యాపిటా పర్ డే. You can look at the huge disparities that is there with respect to milk intake. This means that rich are consuming almost 4 to 5 times more milk than the poor people. Okay, so this is first thing that was observed. Second disparity that was mentioned in the article is about regional disparity anamata. So regional disparity lo north వర్సెస్ ఈస్ట్ డిస్పారిటీని మెన్షన్ చేయడం జరిగింది. సో మిల్క్ కన్సంప్షన్ ఏదైతే ఉంటుందో నార్త్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ లైక్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లో మిల్క్ కన్సంప్షన్ చాలా హ్యూజ్ గా ఉంటే, వెరస్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బీహార్ అండ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాం, త్రిపుర, మేఘాలయ, ఇక్కడ మనకి మిల్క్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ది అఫోర్డబిలిటీ. ఓకే, అఫోర్డబుల్ గా లేకపోవడం అనేది ఒకటైతే, డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ప్రాపర్ గా డెవలప్ అవ్వలేదు, అండ్ ది అదర్ రీజన్ ఈస్ ద డైటరీ ప్రిఫరెన్సెస్ అనమాట. ఓకే, దే ఆర్ ఇన్ టేకింగ్ మోర్ ప్లాంట్ బేస్డ్ డైట్స్ రాదర్ దాన్ ద మిల్క్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో దట్ ఈస్ అనదర్ డిస్పారిటీస్ దట్ వాస్ దేర్ ఇన్ ది ఆర్టికల్. ఓకే, దట్ వాస్ షోన్ ఇన్ ది ఆర్టికల్. అయితే వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆఫ్ లో కన్సంప్షన్ ఆఫ్ మిల్క్? మిల్క్ తక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? డెఫినెట్ గా మాల్ న్యూట్రిషన్ అనేది చూస్తాము, స్టంటింగ్ అనేది చూస్తాము. మెయిన్లీ పూర్ హౌస్ హోల్డ్స్ లో, మెయిన్లీ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో అండర్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ ఎక్కువగా చూస్తున్నాం బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ మిల్క్. అండ్ ఇట్ విల్ ఆల్సో లీడ్ టు హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. లో మిల్క్ కన్సంప్షన్ అనేది బోన్స్ ని వీకర్ చేస్తుంది, ఇమ్యూనిటీని వీక్ చేస్తుంది, అండ్ ఆల్సో డిసీజెస్. ఓకే, దెర్ విల్ బి హై రిస్క్ ఆఫ్ డిసీజెస్ ఆల్సో. నెక్స్ట్ ఎకానమిక్ బర్డెన్ కూడా పెరుగుతుంది. సో లో కన్సంప్షన్ వల్ల పూర్ హెల్త్ డెఫినెట్ గా లో ప్రొడక్టివిటీకి దారితీస్తుంది, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది, ఎకానమిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది లింక్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో అదర్ సైడ్ చూసుకుంటే, సో ఒక సైడ్ ఏమో లో కన్సంప్షన్ చూస్తున్నాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద రిచ్ హౌస్ హోల్డ్స్, దే ఆర్ టేకింగ్ ఆల్మోస్ట్ 421 grams పర్ డే పర్ క్యాపిటా. ఓకే, సో అంటే ఎక్సెస్ కన్సంప్షన్ అనేది కూడా అనదర్ ప్రాబ్లం అనమాట. దీనికోసం అంటే ఈ ఎక్సెస్ అండ్ ఓవర్ కన్సంప్షన్ వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చూస్తున్నాం ఆన్ ది అదర్ హ్యాండ్. ఓకే, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. సో మీరు చూసుకుంటే ద రిచ్ అండ్ అర్బన్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, వాళ్ళు ఎక్కువగా మిల్క్ కన్స్యూమ్ చేసుకోవడం వల్ల అండ్ ఆల్సో డైరీ ప్రోడక్ట్స్ లైక్ చీజ్, బటర్ అండ్ స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ఒబేసిటీ అనేది పెరుగుతుంది అనమాట. ది అదర్ థింగ్ ఇస్ డయాబెటీస్ వస్తుంది, హార్ట్ డిసీజెస్ అనేవి వాళ్ళు ఈజీగా, ఓకే, హార్ట్ డిసీజెస్ అనేవి వాళ్ళలో వస్తున్నాయి అనమాట. సో therefore there is a need to promote balanced milk consumption. Such health risk లను మనం తప్పుకోవాలంటే definitely balanced milk consumption is important. Over consumption is not good అన్నమాట. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద పాలసీ సజెషన్స్? సో దేర్ ఆర్ సమ్ పాలసీ సజెషన్స్ దట్ వాస్ సజెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో పాలసీ సజెషన్స్ ఏమేమి ఇచ్చారు అంటే, ఫస్ట్ వన్ ఇస్ వీ హ్యావ్ టు టార్గెట్ ద వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. వల్నరబుల్ గ్రూప్స్ ని టార్గెట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు సబ్సిడైజ్ ద మిల్క్ సప్లైని సబ్సిడైజ్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ప్రొవైడ్ అఫోర్డబుల్ మిల్క్ టు ద పూర్ హౌస్ హోల్డ్స్, మెయిన్లీ ద ప్రెగ్నెంట్ విమెన్, చిల్డ్రన్. ఓకే, మిడ్ డే మీల్స్ అండ్ ఐసిడిఎస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా మనము
we have to include the milk consumption anamata. Milk should be included in the midday meal programs, integrated child development services lo ICDS lo kuda మనం milk ని అడిషన్ చేయాలన్నమాట. అండ్ మిల్క్ అనేది PDS లో కూడా భాగంగా ఉండాలి. సో సమ్ స్టేట్ సక్సెస్ఫుల్లీ ప్రొవైడెడ్ మిల్క్ పౌడర్ ఇన్ ద రేషన్ షాప్స్. సో PDS లో మిల్క్ పౌడర్ ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తే దట్ వుడ్ బి వెరీ గ్రేట్ఫుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. అవేర్నెస్ అండ్ బిహేవియరల్ చేంజ్ ఇస్ ఇంపార్టెంట్. సో క్యాంపెయిన్స్ షుడ్ బి రన్ in order to educate the people about the importance of milk for the health. So balance the consumption ni promote cheyali. Malnutrition undakudadu and also over consumption related diseases kuda undakudadu. So balanced milk consumption అనేది important అని చెప్పేసి behavioral changes అనేవి మనం తీసుకురావాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సస్టైనబుల్ సొల్యూషన్స్ తో కూడా మనం ముందుకు రావచ్చు. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ లోకల్ డైరీ ఫార్మింగ్, సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద మిల్క్ ప్రొడక్షన్, మెయిన్లీ అండర్ డెవలప్డ్ రీజన్స్ లో. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ రీజన్స్ లో మిల్క్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం డెవలప్ చేయొచ్చు. వీ కెన్ ప్రమోట్ ది ఫార్టిఫైడ్ మిల్క్. ఓకే, ఫార్టిఫైడ్ మిల్క్ ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ సమ్ ఎక్స్ట్రా న్యూట్రియన్స్ టు ద వల్నరబుల్ పీపుల్. యూకేలో మీరు చూసుకుంటే వీ కెన్ ఫాలో యూకే మోడల్. యూకేలో మనకి పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్స్ అనేవి రన్ చేస్తారనమాట. సో పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్స్ ఏమైతాయంటే దే విల్ ఎంకరేజ్ బ్యాలెన్స్డ్ డైరీ కన్సంప్షన్స్. సో ఇండియా కెన్ ఆల్సో అడాప్ట్ సిమిలర్ ప్రోగ్రామ్స్ టు ప్రమోట్ హెల్దీ అండ్ సస్టైనబుల్ మిల్క్ కన్సంప్షన్. ఓకే, అండ్ ఆల్సో అదర్ పాయింట్ దట్ ఐ కెన్ యాడ్ టు దిస్ ఇస్ రోల్ మోడలింగ్. సో మనకు తెలుసు ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో మిగతా వాటిలలో మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తున్నాం. వై కాంట్ వి యూజ్ ద ప్లాట్ఫామ్ టు మేక్ ది అవేర్నెస్ జనరేషన్? ఓకే, నాట్ ఓన్లీ హియర్, ఈ రోల్ మోడలింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దట్ యూ కెన్ యూజ్ ఎనీవేర్ వెన్ యూఆర్ రైటింగ్ అబౌట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. ఓకే, సోషల్ మీడియా ఇస్ ఆన్ ద టిప్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ కాబట్టి డెఫినెట్లీ we can use social media as a platform to bring the awareness among the people, right? So in conclusion, what I can say is, while India is the world's largest milk producer, access remains unequal, we know. So the focus should be on providing affordable milk to the poor, and we have to encourage balanced consumption among the rich, and also we have to strengthen dairy infrastructure in the low consumption areas. Okay, so the goal of us is to be ensuring the nutrition security. Nutrition security అనేది మన మెయిన్ గోల్ అన్నమాట. మిల్క్ ని యాక్సెసిబుల్ గా మార్చాలి ఫర్ ఎవ్రీ ఇండియన్, ఎస్పెషల్లీ ద పూర్ అండ్ వల్నరబుల్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో ఒక్కసారి విల్ హ్యావ్ అ గ్లాన్స్ ఆన్ ద టెక్స్ట్ దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. ఓకే, GS3 లో మనకు ఫుడ్ సెక్యూరిటీ, ఇంక్లూజివ్ గ్రోత్ అనే టాపిక్స్ లో మనం ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. మనకు తెలుసు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ గ్లోబలీ ఇస్ ఇండియా అని. వైట్ రెవల్యూషన్ వల్లనే ఇది పాసిబుల్ అయింది బికాస్ ఆఫ్ ది ఇనిషియేటివ్ బై వర్గీస్ కురియన్ గారు. సో డిస్పైట్ యాంపుల్ మిల్క్ ప్రొడక్షన్ మన దగ్గర మిల్క్ యాక్సెసిబిలిటీ అనేది హైలీ ఇన్ఈక్విటబుల్ గా ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ ఇన్ఈక్విటబుల్ కన్సంప్షన్ వల్ల మాల్ న్యూట్రిషన్, స్టంటింగ్, డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం మెయిన్లీ వల్నరబుల్ గ్రూప్స్ లో. వెరాస్ ఓవర్ కన్సంప్షన్ వల్ల ఒబేసిటీ, డయాబెటిస్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ డిసీజెస్ రిచ్ పీపుల్ అండ్ అర్బన్ ఏరియాస్ లో మనం చూస్తున్నాం. ఓకే, మిల్కే కాదు, మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ చీజ్, బటర్ అండ్ ఓకే మిగతావి కూడా ఓవర్ కన్సంప్షన్ వల్ల వీఆర్ సీయింగ్ ద ప్రాబ్లమ్స్. సో ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ టు బ్రిడ్జ్ ద మిల్క్ డివైడ్. So policy interventions, awareness campaigns and also efficient distribution mechanisms are necessary అన్నమాట. ఓకే, సో అసలు మిల్క్ అనేది న్యూట్రిషన్ కి, ఎకానమీకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? సో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ దట్ ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ డి, వైటమిన్ B12, రైబోఫ్లేవిన్ ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల ప్రోటీన్స్ వల్ల మనం మజిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇట్ సపోర్ట్స్ గ్రోత్. వైటమిన్ డి లో మనకి బోన్స్ స్ట్రెంథెన్ అవుతాయి, టీత్ స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ ఆల్సో వైటమిన్ B12 అండ్ రైబోఫ్లేవిన్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ది కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్. మెటబాలిక్ ఫంక్షన్స్ ని ఇంప్రూవైజ్ చేస్తాయి అనమాట. ఓకే, so we can prevent malnutrition also by intaking proper amount of sufficient amount of milk. Stunting, underweight, anthropometric failure ఏదైతే ఉంటుందో చిల్డ్రన్ లో వాటన్నిటిని మనం అడ్రస్ చేయొచ్చు. ఇమ్యూనిటీని, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ని కూడా మనం బూస్ట్ చేయొచ్చు. మెటర్నల్ అండ్ ఎల్డర్లీ హెల్త్ ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ వీ కెన్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. ఓకే, ఎకానమిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి? డైరీ సెక్టర్ ఆల్మోస్ట్ 5% కాంట్రిబ్యూట్ చేస్తుంది మన ఇండియన్ జీడిపికి. Almost 80 million rural households are directly or indirectly employed in the dairy sector. Almost women are contributing a lot to the workforce anamata. Almost 70% women are there in this particular workforce. It encourages rural entrepreneurship. Okay, especially through cooperatives like manaku telusinde Amul, Nandini, Mother Dairy ivanni
లాట్ ఆఫ్ సక్సెస్ ని గెయిన్ చేసుకున్నాయి. వీ హ్యావ్ సీన్ మెయిన్లీ డ్యూరింగ్ ద వైట్ రెవల్యూషన్ ఫేజ్ ఇన్ 1970s. ఓకే, సో బట్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ దట్ వర్ హైలైటెడ్. యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఎకానమిక్ డిస్పారిటీస్, రిచ్ వర్సెస్ పూర్ అనే ఐడియాలజీ అనేది ముందుకు వస్తుంది. ఆల్మోస్ట్ రిచెస్ట్ 10% ఆర్ కన్స్యూమింగ్ 3 to 4 times more milk అనమాట దాన్ ద పూరెస్ట్ 30%. ఓకే, అండ్ హూ కన్స్యూమ్స్ ఓన్లీ 18% ఆఫ్ ద ఇండియాస్ టోటల్ మిల్క్ అవుట్పుట్ ఆర్ ద పూరెస్ట్ అనమాట. ఓకే, సో అఫోర్డబిలిటీ బ్యారియర్ అనేది ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటంటే అది రికమెండ్ చేసేది ఏంటంటే పర్ డే పర్ పర్సన్ 300 grams ఆఫ్ మిల్క్ అనేది తాగాలన్నమాట. ఓకే, సో దాట్ దే కెన్ మీట్ దర్ రిక్వైర్మెంట్స్, బాడీ రిక్వైర్మెంట్స్. బట్ 70% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ టు స్పెండ్ 10 to 30% ఆఫ్ దేర్ ఫుడ్ బడ్జెట్ ఆన్ మిల్క్. ఓకే, బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ అనేవి ఉండడం వల్ల దే వర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్. 10 to 30% ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఇన్కమ్ షుడ్ బి బోర్ ఆన్ ది milk అనమాట. So that is where we need to intervene. Okay, government need to intervene by providing the subsidized milk అనమాట. ఓకే, రీజనల్ డిస్పారిటీస్ కూడా చూస్తున్నాం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లాంటి ఏరియాస్ లో 333 to 421 grams కన్సంప్షన్ చేస్తారు, విచ్ ఇస్ మోర్ దెన్ వాట్ ఈస్ రికమెండెడ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఛత్తీస్గఢ్, ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో తక్కువగా కన్స్యూమ్ చేసుకుంటున్నారు. 75 to 171 grams మాత్రమే పర్ క్యాపిటా పర్ డే కన్స్యూమ్ చేస్తున్నారు. అర్బన్ ఏరియాస్ లో 30% హైయర్ కన్సంప్షన్ ఉంటుంది రూరల్ ఏరియాస్ కన్నా. ట్రైబల్ అండ్ ఎస్సీ కమ్యూనిటీస్ లో లోయెస్ట్ మిల్క్ కన్సంప్షన్ లెవెల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ది అదర్ ప్రాబ్లమ్ ఇస్ సప్లై చైన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనమాట. సో బికాస్ ఆఫ్ ది కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల మిల్క్ అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ అ పెరిషబుల్ గుడ్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ rotten up. ఓకే, ల్యాక్ ఆఫ్ డైరీ కోఆపరేటివ్స్ ఇన్ మెయిన్లీ లో ఇన్కమ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డైరీ కోఆపరేటివ్స్ అనేవి కూడా లేవు. హై ప్రైస్ వాలటాలిటీ అనేది చూస్తున్నాం, విచ్ మేక్స్ ఇట్ అన్అఫోర్డబుల్. ఓకే, and sometimes we are seeing problems related to overconsumption and some health risks. Urban affluent populations ఎవరైతే ఉన్నారో they are consuming excessive high fat dairy products like ice cream, cheese, flavored milk and all. దానివల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ లైక్ హార్ట్ అటాక్స్ అండ్ ఆల్సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ వచ్చే రిస్క్లు అనేవి ఉన్నాయన్నమాట బికాస్ ఆఫ్ ది హై సాచురేటెడ్ ఫ్యాట్ ఇంటేక్. నెక్స్ట్ కల్చరల్ అండ్ డైటరీ వేరియస్ కూడా ఉన్నాయి. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇస్ ప్రివలెంట్ అమాంగ్ సర్టెన్ సౌత్ ఇండియన్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఇంకో ప్రాబ్లం అనమాట. దే షుడ్ నాట్ కన్స్యూమ్ ద లాక్టోస్ కంటెంట్. సో మిల్క్ ని డైరెక్ట్ గా వాళ్ళు కన్స్యూమ్ చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ అనేవి అవుతాయి. సో దేర్ గట్ కెనాట్ సపోర్ట్ ది డైజెషన్ ఆఫ్ దిస్ లాక్టోస్ అనమాట. సో అలా లాక్టోస్ ఇంటాలరెంట్ పీపుల్ కూడా ఉన్నారు. However, thanks to biotechnology, there are a lot of initiatives that were brought in order to curb this problem. Okay, vegetarian populations ఎవరైతే ఉన్నారో they are consuming milk as a primary protein source also. దీని వల్ల higher demand supply gap అనేది చూస్తున్నాం. Okay, so what should be the policy interventions? So what government need to do? What are the solutions, probable solutions? So as per the article, enhancing milk access for the vulnerable groups is one such a solution. Government schemes ni manam strengthen up cheyali. We have to come up with the schemes like Poshan, ICDS, midday meal schemes, and also take home rations for malnourished children and pregnant women. PDS lo manam milk powder lanti manam encourage cheyochu. So ilanti initiatives government తీసుకోవచ్చు. Dairy subsidy and milk coupons అనేవి కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో మనం one of the issues is about unaffordability కాబట్టి subsidized milk prices will help. Milk vouchers and subsidies ని మనం మెయిన్లీ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కి ప్రొవైడ్ చేయాలి. డైరీ బేస్డ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ని కూడా మనం తీసుకురావచ్చు. వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ది డైరీ కోఆపరేటివ్స్ ఆల్సో. సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ కోఆపరేటివ్స్ లైక్ Amul, Nandini and Mother Dairy to boost milk production and also the distribution. Okay, supply chains constraints అనేవి లేకుండా చూసుకోవాలి. We have to promote the farmer producer organization FPOs, okay, for better milk procurement and the fair pricing. And also awareness and behavioral change campaigns are also very important. Grassroots nutrition awareness అనేది తీసుకురావాలి. Awareness through Anganwadi Center, SHGs, డాక్టర్స్, NGOs, ఓకే, ఇవన్నీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇలాంటి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ని వీ కెన్ ప్రమోట్ ద ఓకే అవేర్నెస్ అబౌట్ ది మిల్క్ కన్సంప్షన్. మహారాష్ట్ర అండ్ బీహార్ పోషన్ మా మోడల్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు, విచ్
they are doing. Okay, we have to improve awareness and also should be replicated nationwide. ఇలాంటి ప్రోగ్రామ్స్ ని మనం నేషన్ వైడ్ రెప్లికేట్ చేయొచ్చు, పోషన్ మా లాంటి మోడల్స్ ని, సో విచ్ వర్ prevalent in Bihar and Maharashtra regions. Media and influencer engagement is another thing. We have to promote moderation in milk consumption. Mainly urban households excessive consumption చేస్తున్నారు కాబట్టి we have to bring the awareness to them so that they can have a balanced diet in the dairy sector, dairy products nunchi. So we have to leverage social media, doctors, influencers to encourage the balanced dairy intake. So we have to do role modeling. Okay, role modeling lo mainly manam influencers se kaakunda we have to involve the direct, okay, top level VIP celebrities అనమాట. లైక్ ఇప్పుడు మనం డిఫరెంట్ ఏరియాస్ లో వీ సీ లైక్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని, మిగతా వాళ్ళని వీ హ్యావ్ టు ఇంక్లూడ్. సో స్పోర్ట్స్ మెన్ కానివ్వండి, మూవీ ఇండస్ట్రీస్ లో ఉన్న టాప్ లెవెల్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ దే డూ ద పబ్లిసిటీ, డెఫినెట్లీ అవేర్నెస్ విల్ బి జనరేటెడ్ టు అ large way. Leveraging market and technological innovations is another thing. So dairy infrastructure development cheyochu, we can expand the cold storage things and also refrigeration networks ni manamu అండ్ ఎక్స్పాండ్ చేయాలి, ఎన్హాన్స్ చేయాలి, లాజిస్టికల్ సపోర్ట్ మనకు ప్రాపర్ ఇవ్వాలన్నమాట. సో వీ హ్యావ్ టు అడాప్ట్ బ్లాక్ చైన్ బేస్డ్ సప్లై చైన్స్ సో దాట్ ట్రాకింగ్ ప్రాపర్ గా, ప్రైజింగ్ ప్రాపర్ గా జరుగుతుంది. అడల్ట్రేషన్ ప్రాబ్లం కూడా చూస్తామండి మిల్క్ లో మనము, వాటికి కూడా ప్రాపర్ సర్వేలెన్స్ ఇన్ మార్కెట్ ట్రాకింగ్ అనేది అవసరం. సో దానికోసం మనం బ్లాక్ చైన్ బేస్డ్ సప్లై చైన్స్ ని మనం యూస్ చేయొచ్చు, అడాప్ట్ చేయొచ్చు. AI and data analytics for demand supply optimization. We have to use artificial intelligence, big data in order to forecast how much the milk is demanded by the people and in order to ensure the price stability in the market. Okay, and also we have to strengthen e-commerce for the dairy. So we have to develop direct to consumer platforms to eliminate middlemen cost లను తగ్గించి అది అఫోర్డబుల్ గా people ki reach ayelaga chuskoవాలి. We have to reduce the milk prices also. So if you look at the data provided over here, dairy products global market report 2024 prakaram, so if you look at the growth rate, the okay, it is expected to grow 4.6% anamata from 2023 to 2028, so according to this report. And మీ ట్రెండ్స్ చూసుకుంటే product innovation is the key anamata, key thing that is gaining popularity in the market. And also we have to raise the demand for the cheese. Okay, raising the demand for cheese is expected to propel the dairy markets also. Largest region, Asia Pacific was the largest region in the market in the 2023. So this is according to Dairy Products Global Market Report data. Okay, you can utilize this data in order to quote in your answer writing. Okay, next, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టోల్డ్ యూ సంథింగ్ లైక్ యూకే మోడల్. యూకేలో మనం చేంజ్ ఫర్ లైఫ్ క్యాంపెయిన్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, బీహార్ లో అయితే మనం పోషన్ మా అనే క్యాంపెయిన్, ఇక్కడైతే చేంజ్ ఫర్ లైఫ్ క్యాంపెయిన్. సో ఇట్ ఎంకరేజెస్ బ్యాలెన్స్డ్ డైరీ ఇంటేక్ అనమాట, సో టు రెడ్యూస్ ద షుగర్ అండ్ ఫ్యాట్ కన్సంప్షన్. అండ్ ఆల్సో ఇండియా కెన్ రెప్లికేట్ దిస్ మోడల్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే, ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ హెల్దియర్ మిల్క్ చాయిసెస్. అండ్ ఆల్సో మనము స్కూల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావచ్చు విచ్ వర్ ఫాలోడ్ ఇన్ యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్. సో providing free milk in schools has improved child nutrition and cognitive performance in schools in USA and Europe. Okay, India should integrate such a kind of things in ICDS and midday meal schemes. Okay, and we can include something, we can learn from China also. China's dairy industry growth chuskunte, China has transformed from a low dairy consumer to a major milk producer by investing in cold storage, nutrition programs and also dairy cooperatives. So such a model can be adopted in India as well. Okay, సో నెక్స్ట్, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ప్రాపర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ఈక్విటబుల్ గా ఉండేలాగా చూసుకోవాలి. డైరీ కోఆపరేటివ్స్ ని మనము ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఇంపార్టెంట్. ఓకే, బ్యాలెన్స్ న్యూట్రిషన్ నీడ్స్ ఎస్పెషలీ ఫర్ ద మాల్ నరిష్డ్ చిల్డ్రన్. Okay, lactating women is important. Okay, main, and also curbing the excess consumption in the urban areas is also important. We have to expand the dairy infrastructure, digital technology integration అనేది important. Public private partnerships ni kuda manam encourage cheyali. Okay, I hope you have understood the discussion that we have made on the white revolution and the milk sector. So based on the discussion that we have made, try to solve this question. Milk is an essential component of India's nutrition security, yet its consumption remains inequitable. Examine the factors responsible and suggest some policy measures to address this in the future. So, this particular issue ni tackle cheyadaniki what are the measures that are needed and what are the factors that are possible. Ee renditni demand chestundi question. Initially in the
Introduction, you can quote, India is the largest producer of the milk thanks to the white revolution which was started by Verghese Kurian, and but there are some issues with respect to equitable consumption of the milk అని చెప్పేసి అక్కడ ఒక కనెక్టింగ్ సెంటెన్స్ రాసేసి then you can come to the body part where you need to quote some factors which are responsible for the okay inequitable accessibility of the milk in India and rasasi because of some geographical reasons and because of some lactose intolerance in the southern part of India and also in the tribal states, and you can write about the economic disparities that are there and affordability, logistical challenges ivanni rasi, then you can suggest some policies that we have discussed. Okay, I hope you have understood the article in detail. Now let's go to another one. So now let's analyze another article, Broken Promises in a Warming World అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. If you look at the syllabus mapping of this particular article, GS2 లో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, గ్లోబల్ గవర్నెన్స్, రోల్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ లో మనకి ఈ టాపిక్ ఇంపార్టెంట్ అవుతుంది. So first of all, let's see the background of Paris Agreement and then we'll look at the context of the news. Okay, so Paris Agreement అనేది మనం 2015 లో తీసుకురావడం జరిగింది, which is a legally binding international treaty. సో ఇదేంటంటే మనం లిమిట్ పెట్టుకోవడం జరిగింది 1.5 degrees సెల్సియస్ కన్నా ఎక్కువగా యావరేజ్ టెంపరేచర్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ షుడ్ నాట్ బి ఇంక్రీజ్డ్ అని చెప్పేసి, అండ్ ప్రిఫరబుల్లీ 2 degrees సెల్సియస్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఓకే, 2 degrees ఇస్ ద లిమిట్ అండ్ ప్రిఫరబుల్లీ 1.5 degrees సెల్సియస్ దగ్గర ఆగిపోవాలి అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న నోటమ్మా, సో నేను ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ద యుఎస్ విత్డ్రాయల్ ఫ్రమ్ ద పారిస్ అగ్రిమెంట్, దీన్ని ప్రాపర్ గా అనలైజ్ చేస్తూ ఒక వీడియో చేశాను. On Sunday I have uploaded. So if you haven't seen that particular video, kindly watch it. Okay, so దాన్ని వాచ్ చేస్తే మీకు క్లియర్ గా you'll understand. Around 40 minutes ఉంటుంది వీడియో, but worth watching. Definitely you'll understand the concept in detail. Okay, now let's see. The US being a major historical emitters was expected to lead the climate action. So మనకు తెలిసిందే there is a debate between developed and developing nations with respect to climate change policies. Developed nations ఏమంటూ ఉంటాయి, so we are the historical emitters but మేము అంతా tackle చేయలేము, we cannot do the climate finance అని వాళ్ళు అంటూ ఉంటారు. సో on the other hand, global south and like minded countries like India and Brazil, మిగతా వాళ్ళు ఏమంటూ ఉంటారంటే you people are the historical emitters of the greenhouse gases. Because of that, you have become developed now. You need to take the responsibility and you have to, okay, bind by the principles of polluter pay and చెప్పేసి developing nations అంటుంటాయి. So there is almost a similar kind of debate we are looking at from larger point of view. Okay, చాలా రోజుల నుంచి అదే చూస్తున్నాం ఆ డిబేట్ ని. However, మనం చూసుకుంటే యుఎస్ లాంటి కంట్రీస్ విత్డ్రావల్ అనేది చాలా ఎఫెక్ట్ నే చూపెడుతుంది, ఎందుకంటే GHG ఎమిటర్స్ లో సెకండ్ లార్జెస్ట్ ఎమిటర్ ఇస్ యుఎస్ఏ అనమాట. ఇలాంటి కంట్రీస్ అనేవి ఇఫ్ దే ఆర్ లీవింగ్ ద agreement, definitely it is going to impact not only US but also on other countries as well. Okay, however, climate action in the US has been inconsistent with emissions rising from 1992 to 2005 and political shifts impacting the commitment. So ee political shifts ఏవైతే ఉన్నాయి US లో definitely వాళ్ళ commitment కి భంగం అనేది కలిగిస్తున్నాయి. Because of that they will have a larger impact అన్నమాట. Not only they, the whole world will have a larger impact of the decision that is taken by Donald Trump. Okay, so what are the key issues with US withdrawal Mari? So definitely global climate commitments అనేవి వీక్ అవుతాయి. Almost US has contributed over 20% of the global cumulative CO2 emissions అన్నమాట. ఇప్పుడు ఎమిట్ చేస్తున్న వాటిలలో 20% is coming from the US part. Yet it refuses to take proportional responsibility. Okay, so this withdrawal definitely US నుంచి వచ్చే ఫండింగ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో US will not fund కదా, సో if it is not part of it, సో దానివల్ల డెవలపింగ్ నేషన్స్ మీద బర్డెన్ పడుతుంది. డెవలప్డ్ నేషన్స్ కమిట్మెంట్స్ కూడా వీక్ అవుతాయి వేరే కంట్రీస్ వి. సో ఇఫ్ US is the largest emitter, if it is not contributing, why should we contribute అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా they weaken their commitments also. That will put a burden on the developing state, especially small island developing states మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది అనమాట. ఓకే, ఎకానమిక్ అండ్ పొలిటికల్ మోటివేషన్స్ బిహైండ్ విత్డ్రావల్, అసలు ఎందుకు విత్డ్రూ అయ్యారు? డొమెస్టిక్ పాలిటిక్స్, definitely Republican administrations oppose the climate regulation, so they domestic politics of the US valla, and Trump administration is prioritizing the economic interests, so economic interest in the short run which they are promoting rather than the larger interest of the society. Okay, so short term economic goals మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. ఓకే, కార్పొరేట్ lobbying and also fossil fuel dependence is another reason. Okay,
సో దీనివల్ల ఈ డెసిషన్ వల్ల డెవలపింగ్ నేషన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? సో దెర్ విల్ బి అ లాస్ ఆఫ్ ఎయిడ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వదు, డీకార్బనైజేషన్ కాస్ట్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతాయి, అండ్ ఆల్సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ, రిసోర్స్ స్కేర్సిటీ, డిజాస్టర్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ క్లైమేట్ అడాప్టేషన్ కాస్ట్ కూడా రైజ్ అయిపోతుంది, దీనివల్ల ఎకానమిక్ డిస్ట్రెస్ అనేది కలుగుతుంది. గ్లోబల్ జియో పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? So weak enforcement of the climate agreements because of the lack of US leadership, and EU and China lantivi, they may emerge as a climate leaders alternatively to the US. Trust deficit ane choose avakashalu untam in the international climate negotiations. Okay, so what are the responses to US withdrawal mari? International reactions ela unnai? Mixed reactions unnai anamata from climatic diplomats and also the policy makers. So resignation among climate bodies like UNFCCC will see definitely strong criticism from the European countries, and European nations are criticizing the US decision. Okay, and also financial markets lo investors lo kuda chaala uncertainty అనేది చూస్తున్నాం అన్నమాట. ఎకానమిక్ అండ్ కార్పొరేట్ సెక్టర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి అవసరం పడతాయి. సో సమ్ కార్పొరేషన్స్ అండ్ ఇన్వెస్టర్స్ కంటిన్యూడ్ ద గ్రీన్ ట్రాన్సిషన్. ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ విత్ ఇన్ ద యుఎస్ ఇస్ ఆల్సో సపోర్టింగ్ ద గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఓకే, సో అక్కడ పొలిటికల్ మోటివ్ తో they have taken the decision, but the private entities in US are still supporting this particular green transition. Okay, private sector initiatives in clean energy and carbon markets have gained the momentum because of this. Broader implications ఏముంటాయి? క్లైమేట్ జస్టిస్, ఇన్ఈక్వాలిటీ, సో హిస్టారికల్ ఇంజస్టిసెస్ అనేవి ఏవైతే డెవలపింగ్ నేషన్స్ మీద పడ్డాయో అవి ఇంకా వైడన్ అప్ అవుతాయి. మోరల్ అండ్ ఎథికల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్ మే బెట్ ఇగ్నోర్డ్. రోల్ ఆఫ్ మల్టీలాటరలిజం, సో మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ లైక్ ప్యారిస్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది అవసరం అనమాట. యుఎస్ ఎగ్జిట్ అవ్వడం వల్ల క్లైమేట్ గవర్నెన్స్ అనేది చాలా ఫ్రెజైల్ అయిపోతుంది, వీకెన్ అయిపోతుంది. ఓకే, ఫ్యూచర్ క్లైమేట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? వీ నీడ్ ద డెఫినెట్లీ బైండింగ్ కమిట్మెంట్స్. ఓకే, ఇప్పుడు బైండింగ్ కమిట్మెంట్స్ లేకపోవడంలోనే వల్లనే ఈ పర్టికులర్ ఎగ్జిట్ అనేది జరుగుతుంది. కాబట్టి వీ నీడ్ బైండింగ్ అగ్రిమెంట్స్. స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ అనేది కూడా UNFCCC నుంచి రావాలన్నమాట, UNFCCC నుంచి. సో గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ కి ఇన్సెంటివ్స్ ని కూడా ప్రొవైడ్ చేయాలి, మెయిన్లీ డెవలపింగ్ నేషన్స్ కి. సో వే ఫార్వర్డ్ ఏముండాలి? గ్రేటర్ అకౌంటబిలిటీ మెకానిజం ఇస్ నీడెడ్. స్ట్రాంగ్ సౌత్ కోఆపరేషన్ ఇస్ నీడెడ్. రీజనల్ లెవెల్లో క్లైమేట్ ప్యాక్స్ ని మనం ప్రమోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ లెవెల్లో మన ఆసియాన్ కంట్రీస్ తో ఒక ప్యాక్ట్ ని మనం సైన్ చేసుకోవచ్చు. ఓకే, బ్రిక్స్ లాంటి నేషన్స్, SCO లాంటి నేషన్స్ హ్యావ్ టు వర్క్ ఫర్ ద క్లైమేట్ కొలాబరేషన్స్. ఓకే, ఫినాన్షియల్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ ని కూడా స్ట్రెంథెన్ అప్ చేయాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ అండ్ బేస్డ్ ఆన్ ద టాపిక్ రిలేటెడ్ అనెక్డోట్ మనం చూస్తాము. సో స్ట్రింకింగ్ నేషన్ ఆఫ్ కిరిబాటి. ఓకే, సో in 2014 Luana Tiota, I'm sorry for the pronunciation, from Kiribati sought asylum in New Zealand. Enduku? Arguing that his island nation was sinking due to the rising sea levels caused by the climate change. So కిరిబాటి అనేది ఒక ఐలాండ్ నేషన్ అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేస్ సమ్ సీ లెవెల్ రైజ్ అని చెప్పేసి ఒక పర్సన్ వెళ్ళి హీ యాక్చువల్లీ ఆస్డ్ అసైలం ఇన్ ద న్యూజిలాండ్. ఎందుకు అని అంటే sea levels are going to rise because of the climate change అని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది. ఓకే, సో ద ఇంజస్టిస్, హిస్ ప్లీ వాస్ డీనైడ్ యాజ్ క్లైమేట్ జస్టిస్ ఆర్ క్లైమేట్ చేంజ్ వాస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అ వ్యాలిడ్ రీజన్ ఫర్ ద రెఫ్యూజీ స్టేటస్. సో రెఫ్యూజీ అవ్వాలి అంటే దెర్ ఆర్ సర్టన్ పాసిబుల్ రీజన్స్ విచ్ విల్ యాక్చువల్లీ గివ్ రెఫ్యూజీ స్టేటస్ ఇన్ అదర్ కంట్రీస్ అనమాట. బట్ ఈ క్లైమేట్ చేంజ్ అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దట్ వాస్ డీనైడ్ బై దెమ్. ఓకే, ఇది రెఫ్యూజీ స్టేటస్ కి ఒక రీజన్ కాదు అని చెప్పేసి, ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ రీజన్ అని చెప్పేసి దాన్ని కొట్టిపడేయం జరిగింది అనమాట. సో ద రిలవెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దిస్ రిఫ్లెక్ట్స్ ద క్లైమేట్ ఇంజస్టిస్. సో క్లైమేట్ ఇంజస్టిసెస్ అనేవి చూస్తున్నాం. వే డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఫేసింగ్ ద వర్స్ట్ ఇంపాక్ట్స్, నాట్ ద డెవలప్డ్ కంట్రీస్. ఓకే, మేజర్ పొల్యూటర్స్ లైక్ US అనేవి ఇఫ్ దే ఆర్ evading the responsibility, definitely it can be seen that the impact of it will be largely borne by the developing and also the emerging nations anamata. So the lesson that we have to learn is without binding climate commitments, definitely more nations like Kiribati will definitely face extinction anamata. Okay, ee nations anevi if they face extinction, so మనకి రెఫ్యూజీ క్రైసిస్, మైగ్రేషన్ క్రైసిస్, ఇమిగ్రేషన్ క్రైసిస్ చాలా పెరిగిపోతాయి అనమాట. హ్యుమానిటేరియన్ థ్రెట్స్ అనేవి ఉంటాయి, ప్రాపర్ జస్టిస్ అనేది జరగదు, ఇంజస్టిస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ది పవర్ఫుల్ ఎకానమీస్ నీడ్ టు కంటిన్యూ దిస్ పర్టికులర్ అన్చెక్డ్ ఎమిషన్స్. సో దే షుడ్ నాట్ కంటిన్యూ దిస్ అన్చెక్డ్ ఎమిషన్స్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే అడిషనల్ థింగ్ దట్ యూ హావ్ లెర్న్డ్ ఇన్ టుడేస్ క్లాసెస్ దట్ అనెక్డోట్. ఓకే, దట్ యూ కెన్ యూస్ ద కిరితిబాతి అనెక్డోట్ ఏదైతే ఉంటుందో. ఓకే, యూ కెన్ రిమెంబర్ దట్ పర్సన్ నేమ్
అసైలం సీక్ చేస్తే డెఫినెట్లీ దాన్ని ఇగ్నోర్ చేసి పెట్టేశారు. సో దిస్ ఈస్ లీడింగ్ టు క్లైమేట్ ఇంజస్టిస్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. స్టిఫ్లింగ్ డిమాండ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ రిగార్డింగ్ ఎంజీ నరేగా అనమాట. ఓకే, సో GS2లో మనకి వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అనే టాపిక్ తో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. లెట్స్ సీ వాట్ ఇస్ ఎంజీ నరేగా. ఎంజీ నరేగా అనేది దీని ఫుల్ ఫామ్ అయితే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే 20 years అయిపోయింది దీన్ని ఇంప్లిమెంట్ చేసి, డిస్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ మల్టిపుల్ పొలిటికల్ రిజైన్స్ ఉన్నప్పటికీ. సో ఇది పాపులర్ గా అలానే ఉండిపోయింది రూరల్ యూత్ లో. ఎందుకనంటే రూరల్ పూర్ లో, ఎందుకనంటే దిస్ హ్యాస్ ప్రొవైడెడ్ లార్జ్ బెనిఫిట్స్ టు ద రూరల్ పూర్ అనమాట. However, there were issues that were highlighted in the article. సో వేజ్ డీలేస్ చూస్తున్నాం, బడ్జెట్ కట్స్ చూస్తున్నాం, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి అది కొంచెం దాని ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ టు ది ఆర్టికల్, లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ఎంజీ నరేగా. సో దీని అబ్రివేషన్ ఆల్రెడీ చెప్పినట్టు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో 2005 లో వచ్చింది, అందుకే సో ఇది సెలబ్రేషన్ ఇయర్ కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, ఇది 2005 లో ఇండియన్ గవర్నమెంట్ ఒక చట్టం పాస్ చేసింది. సో దట్ గ్యారంటీస్ ద రైట్ టు వర్క్ టు రూరల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో రైట్ టు వర్క్ ఏదైతే ఉంటుందో అండర్ దిస్ ఇస్ అ లీగల్ రైట్ అనమాట. ఓకే, అండర్ దిస్ గవర్నమెంట్ అష్యూర్స్ అ మినిమం 100 days. ఎన్ని రోజులు ఎంప్లాయ్మెంట్ ని ఇస్తుంది? మినిమం 100 days అనమాట. ఎవరికి ఇస్తుంది? స్కిల్డ్ వర్కర్స్ కంటే కాదు, అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ కి 100 days ఎంప్లాయ్మెంట్ కనీసం ఇస్తుంది అనమాట ఫర్ ఎలిజిబుల్ రూరల్ హౌస్ హోల్డ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ 100 days అందరికీ గుర్తుంటది. ఫర్ అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్ ఏదైతే ఉంటుందో అది ఫర్ రూరల్ హౌస్ హోల్డ్స్ అనమాట. ఓకే, సో ఎంజీ నరేగా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ ఈస్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద రూరల్ సిటిజన్స్. ఓకే, అండ్ టు ఇంప్రూవ్ దర్ ఎకానమిక్ కండిషన్స్. సో సెవెరల్ ఆర్గనైజేషన్స్ అండ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కీ రోల్స్ ని ప్లే చేస్తారనమాట బై గివింగ్ దిస్ రైట్ టు వర్క్. ఎస్పెషలీ మజుందార్, కిసాన్ శక్తి సంఘటన ఏదైతే ఉంటుందో అది ఇట్ ప్లేస్ అ గ్రేటర్ రోల్ ఇన్ implementing this project. Okay, so and also many other organizations are also there. So MKS's initial supported organizing workers working on government drought relief programs, spearheaded the way for sustained activism that led to the creation of the MG Narega. Initially ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ వల్లనే ఇది వచ్చిందనమాట. మెయిన్లీ డ్రాట్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఇంతకు ముందు. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ అండర్ ఎంజీ నరేగా? ఒకటి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఫర్ రిసీవింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎంజీ నరేగా స్కీమ్ ద ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు బి మెట్ బై ది అప్లికెంట్. ఒకటి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఒకటి 18 years of age అట్లీస్ట్ ఉండాలి ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. రూరల్ హౌస్ హోల్డ్, ఓకే దిస్ ఇస్ ఫర్ నాట్ అర్బన్ హౌస్ హోల్డ్స్. రూరల్ హౌస్ హోల్డ్స్ కి అన్స్కిల్డ్ వర్క్ అనేది ఇస్తారు. ఓకే, గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది ఫర్ 100 days ఆఫ్ అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ టు ఆల్ విల్లింగ్ రూరల్ సిటిజన్స్. ద గవర్నమెంట్ సెట్ మినిమం వేజ్ అనేది దీనికి ఉంటుంది అనమాట. ఓకే, అప్లికేషన్ పెట్టిన తర్వాత 15 days లోపు వర్క్ అనేది అసైన్ చేయాలి. ఒకవేళ అది అసైన్ చేయకపోతే ద అప్లికెంట్ ఈస్ ఎంటైటిల్ టు రిసీవ్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. గుర్తుపెట్టుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అప్లికెంట్ కి వస్తుంది అనమాట 15 days లోపు గ్యారంటీడ్ వర్క్ అనేది వాళ్ళకి రాకపోతే. సో ది అలవెన్స్ ఇస్ 1/4 ఆఫ్ ద మినిమం వేజ్ ఫర్ ద ఫస్ట్ 30 days అండ్ హాఫ్ ఫర్ ద ఫాలోయింగ్ పీరియడ్. ఓకే, ఫస్ట్ 30 days కి అయితే 1/4 పేమెంట్ ఇస్తారు, దాని తర్వాత అయితే హాఫ్ అయితే ఇస్తారనమాట ఇంకా ఎక్సిడ్ అయితే. సో సోషల్ ఆడిటింగ్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ అ పవర్ఫుల్ టూల్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ. సో సెక్షన్ 17 లో ఎంజీ నరేగాలో సోషల్ ఆడిటింగ్ గురించి ఉంటుంది అనమాట. అంటే వర్క్ అనేది ప్రాపర్ గా జరుగుతుందా అనేది సోషల్ లెవెల్లో ఆడిటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ప్రిఫరెన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నియర్ రెసిడెన్స్ ఇస్ ప్రిఫర్డ్. ఓకే, ఆ పర్టికులర్ పర్సన్ కి నియర్ టు ద రెసిడెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. యూజువలీ 5 kilometers రేడియస్ లో ఫర్ ది అప్లికెంట్స్ విలేజ్. ఓకే, ట్రావెల్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ 5 kilometers. డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉంటుంది. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ టేక్ ద లీడ్ రోల్ ఇన్ ప్లానింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ మానిటరింగ్ ది అలొకేటెడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ వర్క్స్. గ్రామ సభాస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గివెన్ ది అథారిటీ టు సజెస్ట్ వర్క్స్ ని సజెస్ట్ చేయడం గ్రామ సభ కూడా చేస్తుంది అనమాట. ఓకే, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ప్రాపర్ వర్కింగ్ కండిషన్స్, మెడికల్ ఫెసిలిటీస్ కూడా, కాంపెన్సేషన్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఎవరైతే వర్కర్స్ ఉంటారో, అప్లికెంట్స్ ఉంటారో. పేమెంట్స్ ఆర్ మేడ్ ఆన్ అ వీక్లీ బేసిస్ అండి, గుర్తుపెట్టుకోండి, మంత్లీ బేసిస్ కాదు, వీక్లీ బేసిస్ పేమెంట్స్ అనేవి ఇస్తారు. అండ్ కెనాట్ బి డీలేడ్ మోర్ దెన్ 15 days. 15 days కన్నా ఎక్కువగా డీలేస్ అనేవి చేయొద్దు అనమాట. డీలే చేస్తే కాంపెన్సేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, కంప్లైంట్స్ ఆల్సో కెన్ బి మేడ్ అండ్ మస్ట్ బి అడ్రస్ విత్ ఇన్ 7 days. ఓకే, 7 days లో కంప్లైంట్స్ ని
అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే బేసిక్ గా ఇక్కడ 1 వీక్ ఒకసారి పేమెంట్ ఇస్తాం. ఇది రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హు ఆర్ విల్లింగ్ టు డూ ది అన్స్కిల్డ్ లేబర్ 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఇవ్వాలి. 5 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే ట్రావెల్ అలవెన్స్ అనేది ఇస్తారు. సో పేమెంట్ వీక్లీ ఇవ్వాలి. వీక్లీ కాకుండా 15 డేస్ వరకు మనం రిలాక్సేషన్ ఇవ్వచ్చు. బట్ 15 డేస్ కన్నా ఎక్కువ పడితే మాత్రం అలవెన్సెస్ లైక్ కాంపెన్సేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కాంపెన్సేషన్ కి సంబంధించి వాళ్ళు రెడ్రెసల్ కోరినప్పుడు 7 డేస్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేయాలి కంప్లైంట్స్ కి సంబంధించి. ఓకే, I hope you have understood the basics of MG Narega. So what is the importance of MG Narega? Livelihood support istundi, 100 days employment అనేది guaranteed గా ఇస్తుంది for rural households. Critical during the crisis mainly. Vital role play చేసింది COVID-19 pandemic time లో. It supported migrant and rural workers. Okay, it has supported rural economy also. సో డిస్పోజబుల్ ఇన్కమ్ ని పెంచుతుంది రూరల్ హౌస్ హోల్డ్స్ కి సంబంధించి. అగ్రికల్చర్ ఆఫ్ సీజన్ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఇట్ ఎయిడ్స్ విలేజ్ అసెట్ క్రియేషన్ ఆల్సో. ఓకే, లైక్ ఇక్కడ క్రియేట్ చేసిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తాయి. లైక్ ఇరిగేషన్ కెనాల్స్ లో వర్క్ చేస్తారు వీళ్ళు, రోడ్స్ డెవలప్మెంట్ లో, వాటర్ కన్జర్వేషన్ లో. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలాంగ్ సైడ్ మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ కీ ఛాలెంజెస్ దట్ వర్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్ ఆల్సో. ఒకటి వచ్చేసి బడ్జెట్ కట్స్ అండ్ ఫండింగ్ గ్యాప్స్ అనేవి చూస్తున్నాం రీసెంట్ గా. బడ్జెట్ అలొకేషన్ అనేది డిక్లైన్ అయిందనమాట. 3.2% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఫినాన్షియల్ ఇయర్ 2021 లో ఉంటే 1.78% కి తగ్గిపోయింది రీసెంట్ 2025 కి. అలొకేషన్ కూడా ఎక్స్ట్రా అలొకేషన్ చేయట్లేదన్నమాట డిస్పైట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అండ్ వేజ్ ఎర్రర్స్. ఓకే, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఈజ్ ఆల్సో ఫేసింగ్ సమ్ షార్ట్ ఫాల్ అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు 4,315 crores మాత్రమే ఉంది ఫర్ గివింగ్ ద వేజెస్. ఓకే, ఇంత షార్ట్ ఫాల్ అనేది చూస్తుంది అనమాట. ఓకే, వర్క్ అండ్ ఆల్సో రీసెంట్ గా మనం ఆధార్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాం. కంపల్సరీ ఆధార్ అథెంటికేషన్ ఉండాలి అని అన్నప్పుడు చాలా మంది వర్క్ ని కోల్పోవడం జరిగిందనమాట. ఓకే, దట్ ఈస్ అనదర్ ఇష్యూ. వేజ్ డీలేస్ అనేవి చూస్తున్నాం. వేజెస్ ఆర్ ఆఫెన్ డీలేడ్, వీక్ పార్టిసిపేషన్. వేజెస్ డీలే చేసినందుకు కాంపెన్సేషన్ కూడా ప్రాపర్ గా ప్రొవైడ్ చేస్తలేరు అనమాట. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ వేజెస్ కూడా లేవన్నమాట. ఓకే, డిస్పారిటీస్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు మెన్ అండ్ విమెన్ అండ్ ఆల్సో రీజియన్ టు రీజియన్ కూడా ఇన్కమ్ లెవెల్స్ డిస్పారిటీస్ అనేవి చూస్తున్నాం ఇందులో. ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్. సో దిస్ ఇస్ వాట్ ఐ హావ్ టోల్డ్ యూ. మ్యాండేటరీ ఆధార్ బేస్డ్ జాబ్ కార్డ్ సీడింగ్ హ్యాస్ caused payment exclusions anamata because of the technical failures. Workers are also facing some difficulties wages ki sambandhinchi. Okay, and also ichina fund ni kuda under utilize chestunnaru okokasari. Artificial demand suppression అనేది జరుగుతుంది. సో ఎంజీ నరేగా ఇస్ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ మనకు తెలిసిందే. రూరల్ హౌస్ హోల్డ్ డిమాండ్ చేసి డెఫినెట్ గా 15 days లో వర్క్ అలొకేట్ చేయాలి. మీనింగ్ దట్ అడిషనల్ ఫండ్స్ షుడ్ బి అలొకేటెడ్ వెన్ డిమాండ్ ఎక్సీడ్స్ బడ్జెటెడ్ ఎస్టిమేట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ లో మనం సమ్ అమౌంట్ ని పెట్టడం జరిగింది అనుకోండి, అడిషనల్ అమౌంట్ కూడా ముందే పెట్టుకోవాలన్నమాట ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్ లో. ఎందుకంటే ఇట్స్ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ కాబట్టి. ఓకే, సో నో అడిషనల్ ఫండ్స్ అనేవి అలొకేట్ చేయడం వల్ల సో దిస్ ఇస్ సప్రెసింగ్ ది డిమాండ్ ఆర్టిఫిషియల్. మరి ఏం చేస్తే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయొచ్చు? బడ్జెట్ అలొకేషన్ చేయాలి, అడిక్వేట్ ఫండింగ్ అనేది ఇవ్వాలి, టైమ్లీ వేజ్ పేమెంట్స్. ఓకే, ఆధార్ లింక్డ్ పేమెంట్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి కాబట్టి ఎలిమినేట్ చేయాలి ఆ ప్రాసెస్ ని. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ వేజెస్ అనేవి ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ టు ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద రియల్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది వర్కర్స్. ఓకే, రూరల్ అసెట్స్ క్రియేషన్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. మెయిన్లీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇరిగేషన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా వర్క్ చేయించాలన్నమాట. సో దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్ దట్ వాస్ సజెస్టెడ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సో నవ్ లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. డెత్స్ ఆఫ్టర్ ద సర్జ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద రీసెంట్ స్టాంపేడ్ ఏదైతే కుంభమేళాలో జరిగిందో అది దాని గురించి అనమాట. సో GS3 లో డిజాస్టర్ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ అనే టాపిక్ కి మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. సో దేర్ వాజ్ అ స్టాంపేడ్ దట్ టుక్ ప్లేస్ ఇన్ మహాకుంభ్ ఇన్ ప్రయాగ్రాజ్, మనకు తెలిసిందే ఉత్తరప్రదేశ్ లో. సో ఇట్ ఈస్ ద థర్డ్ సచ్ ఇన్సిడెంట్ అనమాట రీసెంట్ మంత్స్ లో మనం చూసుకుంటే. సో దిస్ షోస్ హౌ ఇండియా ఇస్ వల్నరబుల్ టు స్టాంపేడ్స్ డ్యూరింగ్ ది రిలీజియస్ గ్యాదరింగ్స్. సో ఇది ఎందుకు జరుగుతున్నాయనంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ప్రొయాక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా చేయలేకపోవడం వల్ల, అండ్ VIP మూవ్మెంట్ ని ప్రయారిటైజ్ చేయడం వల్ల రాదర్ దాన్ ద నార్మల్ క్రౌడ్. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ ద పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీని వల్ల స్టాంపేడ్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద 6th major stampede in Kumbh Mela in the past 70 years. 70 years లో చూసుకుంటే దిస్ ఇస్ ద 6th.
సో వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ దట్ వర్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్ అంటే ఒకటి ఓవర్ క్రౌడింగ్ అండ్ పూర్ క్రౌడ్ కంట్రోల్. 100 million devotees were expected to the Kumbh Mela darshan. Okay, with 36 million completing the rituals by 10 a.m. on Mauni Amavasya anamata. Okay, almost 10 a.m. varaku 36 million already చూసేశారు. They have completed all the rituals that are there. But there are some failures to regulate the traffic inflow into Prayagraj. దీని వల్లనే మనకి స్టాంపేడ్ అనేది జరిగిందనమాట. సో దెర్ వాజ్ అన్ అన్కంట్రోల్డ్ సర్జ్ ఆఫ్ పిలిగ్రిమ్స్. అండ్ ఆల్సో రోడ్ క్లోజర్స్ డీలేస్ చూసాము. ఓకే, బికాస్ ఆఫ్ ది స్టాగర్డ్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎంట్రీ మెకానిజమ్స్ ఆల్సో సిచ్యువేషన్ గాట్ వర్సెండ్. అండ్ దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్. ఫైర్ సేఫ్టీ లేదు, ఎవాక్యుయేషన్ ప్లాన్స్ లేవు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ప్రాపర్గా లేవన్నమాట ఎట్ ద క్రిటికల్ పాయింట్స్ అట్లీస్ట్. And there is a shortage of trained disaster response personnel over there. Historical pattern of campaigns are we have observed due to the failing infrastructure and not addressed proactively అనమాట. ప్రాపర్గా అడ్రస్ కూడా చేయలేదు మనము ఈ స్టాంపేడ్స్ ని. అంటే మనము అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కూడా చూస్తున్నాం ఇక్కడ, ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ కూడా చూస్తున్నాం. సో డీలేడ్ అఫీషియల్ అనౌన్స్మెంట్. సో దీని వల్ల ఆల్మోస్ట్ 30 members చనిపోయారు, 60 members ఇంజూర్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ వీఆర్ సీయింగ్ reminiscent of opacity during COVID-19 deaths in the Uttar Pradesh. So large number of bodies were floating in the Ganga anamata. Okay, disruption due to the VIP movement. So VIP movement మీద prioritize చేయడం వల్ల కూడా సో ట్రాఫిక్ డైవర్జన్స్, యాక్సెస్ రెస్ట్రిక్షన్స్ వల్ల కూడా సిచ్యువేషన్ అనేది వర్జన్ అయిందనమాట. సో వాట్ ఆర్ ద లెసన్స్ ఫ్రమ్ ద పాస్ట్ ఇన్సిడెంట్స్? అసలు మనం ఏం నేర్చుకోవాలి ఇన్సిడెంట్స్ నుంచి? కుంభమేళాస్ ఆఫ్ హరిద్వార్ 2010లో కానివ్వండి, నాసిక్ 2003లో కానివ్వండి, సిమిలర్ స్టాంపేడ్స్ ని మనం చూసాం. హరిద్వార్లో 2010లో రియల్ టైమ్ మానిటరింగ్ ని తీసుకొచ్చారు ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద రిస్క్. నాసిక్ లో 2015లో దే హావ్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ స్టాగర్డ్ ఎంట్రీ మెకానిజం. సో దీని వల్ల కూడా రిస్క్ లను తగ్గించగలిగారు. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దోస్ ఎగ్జాంపుల్స్. మక్కా హజ్ మేనేజ్మెంట్ చూసుకుంటే సౌదీ అరేబియాలో దే యూజ్ AI బేస్డ్ సర్వేలెన్స్ అనమాట. Okay, in order to control the group movements. And also strict pilgrim నంబర్ రెగ్యులేషన్స్ అనేవి కూడా వాళ్ళు చూసుకుంటారనమాట. డెసిగ్నేటెడ్ టైమ్ స్లాట్స్ ని మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫైర్ సేఫ్టీ, డిజాస్టర్ డ్రిల్స్ అనేవి కూడా బిఫోర్ ఈవెంట్స్, మాస్ ఈవెంట్స్ కి ముందే ప్రాపర్ పర్సనల్ ని అక్కడికి తీసుకొస్తారు. అండ్ ఆల్సో వాళ్ళకి ప్రాపర్ గా ట్రైన్ కూడా చేస్తారనమాట. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? వాట్ ఆర్ ద మెజర్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ సేఫర్ రిలీజియస్ గ్యాదరింగ్స్? ఏంటంటే అడ్వాన్స్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ తో ముందు రావాలి. AI అండ్ ఆల్సో రియల్ టైమ్ సర్వేలెన్స్ అనేది ఇంపార్టెంట్. క్రౌడ్ డెన్సిటీ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రీ షెడ్యూల్డ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ మెకానిజమ్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, రోడ్ క్లోజర్స్ ని ప్రాపర్ గా చేయాలి అట్లీస్ట్ ద పిలిగ్రిమ్ జోన్స్ లో. ఓకే, డెసిగ్నేటెడ్ పిలిగ్రిమ్ జోన్స్ లో. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ డిజాస్టర్ ప్రిపేర్నెస్. బెటర్ ట్రైన్డ్ పర్సనల్ ని మనం అక్కడ రిక్రూట్ చేసుకోవాలి. ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేవి తీసుకురావాలి. స్టాంపేడ్ రెస్పాన్స్ డ్రిల్స్ ని మనము పర్సనల్ కి ట్రైన్ చేయాలి. గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ఆల్సో నీడెడ్. ఓకే, రియల్ టైమ్ క్యాజువాలిటీ అండ్ ఆల్సో క్రైసిస్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉండాలి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద మిస్ఇన్ఫర్మేషన్. అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ని మనం తీసుకురావాలి. ఇండిపెండెంట్ ఆడిట్స్ ని కూడా చేయాలన్నమాట అబౌట్ ద క్రౌడ్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ ఫర్ సచ్ లార్జ్ గ్యాదరింగ్స్. సో ఈ ఇన్సిడెంట్ అనేది ఇట్ కెన్ బి అన్ ఎగ్జాంపుల్ హౌ ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్స్ హ్యాపెన్. సో స్టాంపేడ్ అనేది కూడా ఒక డిజాస్టర్ టైప్ అనుకోండి. ఓకే, సో దానికి కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా అక్కడ. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. సో బడ్జెట్ డే ఇస్ నియరింగ్ కాబట్టి బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్స్ 2 days నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ది ఓల్డ్ అండ్ ద న్యూ స్కీమ్స్ టు లుక్ అవుట్ ఫర్ ఆన్ బడ్జెట్ డే అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసిక్గా ఇది GS2లో గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్వెన్షన్ అండ్ GS3లో యూనియన్ బడ్జెట్ అనే టాపిక్ లో ఇంపార్టెంట్ అనమాట. యూనియన్ బడ్జెట్ 2025-2026 is set to introduce new schemes మనకు తెలిసిందే while revising the allocations for the existing schemes and programs that are there. సో సమ్ స్కీమ్స్ ఎస్పెషల్లీ డిజిటల్ ఇండియా కానివ్వండి, స్టార్ట్అప్ ఇండియా కానివ్వండి, స్మార్ట్ సిటీస్ కానివ్వండి, సో దే హ్యావ్ సీన్ డిక్లైన్ ఇన్ ద ఫండింగ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో అండ్ అదర్ ఫోకస్ ఏరియాస్ షుడ్ ఇంక్లూడ్ PLI స్కీమ్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, AI బేస్డ్ ఇన్నోవేషన్. వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇప్పుడు వచ్చే బడ్జెట్ లో. ఓకే, so there are some key allocations of budget that were mentioned in the article. Let's see. PM Suryagar Muft Bijli Yojana, that is rooftop solar ఇన్స్టలేషన్ కి సంబంధించి 6,250 crores ని అలొకేట్ చేశాము లాస్ట్ టైం. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ AI రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 255 crore ని అలొకేట్ చేశారు.
ఇండియా ఏఐ మిషన్. సో దిస్ ఇస్ ఫర్ ఏఐ ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ అనమాట. దాన్ని డెవలప్ చేయడానికి 551 crores ని మేము అలొకేట్ చేసాము. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, హైడ్రోజన్ ప్రమోషన్ కోసం, ఇది యూసేజ్ కోసం 600 crores ని అలొకేట్ చేసాం. అండ్ ఆల్సో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, లీగల్ ఎయిడ్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ కోసం 200 crores ని అలొకేట్ చేసాము. పిఎం విశ్వకర్మ ఫ్యామిలీ బేస్డ్ ట్రెడిషనల్ స్కిల్స్ ని స్ట్రెంథన్ అప్ చేయడానికి 4824 crores ని మనం పెట్టడం జరిగింది. దీనికి గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ టు ప్రమోట్ ద బయోఫ్యూయల్ అడాప్షన్, ఫర్ దిస్ 300 crores were allocated. National Quantum Mission, so in order to develop the quantum technology 427 crores were allocated. MG Narega రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ శానిటేషన్ ఇంతకు ముందే నేను చదివాము, 116 crores ని అలొకేట్ చేయడం జరిగింది. ఐటీఐ అప్గ్రేడేషన్ కోసం ఓకే వీ హ్యావ్ అలొకేటెడ్ 3000 crores అనమాట. So this was the about last budget. Okay, so relevance చూసుకుంటే now in the latest budget we have to focus on the AI and green energy అన్నమాట. ఎందుకంటే ఇండియా ఏఐ మిషన్, గ్రీన్ హైడ్రోజన్, క్వాంటమ్ టెక్నాలజీ, they will definitely reflect India's tech driven development strategy, and we have to strengthen up the rural and traditional economy like PM Vishwakarma, ITI upgradation, in order to enhance the skill development, industrial sustainability ని మెయింటైన్ చేయడానికి. సో ఏదైతే స్కీమ్స్ లో మనం ఫండింగ్ తగ్గించామో, సో లెట్స్ లుక్ ఎట్ దమ్. సో మీరు చూసుకుంటే దిస్ ఇస్ 2022 to 2023 బడ్జెట్, 23 to 24, 24 to 25 బడ్జెట్ కంపారిజన్ చేసి చూపెడుతున్నారు ఇక్కడ. భారత్ నెట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ టు ఇంప్రూవ్ ద కనెక్టివిటీ టు ద రూరల్ ఏరియాస్, దీన్ని తీసుకురావడం జరిగింది. సో లాస్ట్ టైం 8000 crores ఉండే 8500 crores కి పెంచాం, మళ్ళీ 7000 crores కి తగ్గించాం. స్మార్ట్ సిటీస్ మిషన్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ 5000, 2000, 1000. యూ కెన్ సీ హౌ దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ఫండింగ్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ క్రోర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. స్టార్ట్అప్ ఇండియా టు సపోర్ట్ ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్అప్స్, సో దీనికి 283 crores అలొకేట్ చేసాం ముందు, దాని తర్వాత 150, దాని తర్వాత 100 crores కి వచ్చేసాం, తగ్గిపోయింది ఫండింగ్. డిజిటల్ ఇండియా ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అండ్ గవర్నెన్స్ 5500 crores ని అలొకేట్ చేస్తే 4400 కి తగ్గింది, మళ్ళీ 4200 కి తగ్గింది అనమాట. ఓకే, అగైన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ క్రోర్స్. సో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్, సో దీనికోసం 2731 ఓకే క్రోర్స్ అలొకేట్ చేస్తే దాని తర్వాత పెంచాము 2900, మళ్ళీ 2300 కి తగ్గించాము. ఉన్నత్ భారత్ అభియాన్ చూసుకుంటే దిస్ ఇస్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ అండి. 11 crores ముందుగా అలొకేట్ చేసి ఇప్పుడు ఓన్లీ 5 crores ని అలొకేట్ చేసాం ఇన్ ఈచ్ ఇయర్ లాస్ట్ 2 budgets లో. సో దిస్ షోస్ దేర్ ఇస్ అ కన్సర్న్. స్మార్ట్ సిటీస్ మిషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ లూజింగ్ ద మెకానిజం, ఓకే మొమెంటమ్. సో ఎందుకంటే ఇక్కడ 5000, 2000, 1000 కి తగ్గిపోయింది. ఓకే, దేర్ ఇస్ అ డ్రాప్ ఇన్ ద 80% ఆఫ్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ స్మార్ట్ సిటీస్ మిషన్ ఇన్ 3 years. Startup India funding also shows how the policy shift is happening. Okay, how we are not concentrating on innovation projects. Bharat Net ఏదైతే ఉంటుందో this shows how we are slowing rural digital expansion. Okay, so this is the gaps that are there. నెక్స్ట్ పిఎల్ఐ స్కీమ్స్ లో చూసుకుంటే చూడండి, లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హార్డ్వేర్ లో 1450 అలొకేట్ చేసాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ 1444 crores, వైట్ గూడ్స్ కి 298 crores, ఆటోమొబైల్స్ కి అయితే 0.01 crores మాత్రం అలొకేట్ చేసాం. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ లో 250 crores, స్పెషాలిటీ స్టీల్ లో 1500, మొబైల్ టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ 2143, డ్రోన్ అండ్ డ్రోన్ కాంపోనెంట్స్ 57 అనమాట. సో కీ టేక్అవేస్ చూసుకుంటే దెర్ ఇస్ అ స్ట్రాంగ్ పుష్ ఫర్ ఎలక్ట్రానిక్స్, టెలికామ్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. ఓకే, సో మినిమల్ ఫండింగ్ ఫర్ ఆటో కాంపోనెంట్స్ కి చాలా తక్కువ ఫోకస్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద డేటా. ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ ఎనర్జీ ఫోకస్ ఏరియా చూసుకుంటే ఫేమ్ స్కీమ్ కి 5 crores అలొకేట్ చేసాం, విచ్ విల్ ప్రమోట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ కి 500 crores ని అలొకేట్ చేసాం, విచ్ విల్ బూస్ట్ 2-wheelers ఎలక్ట్రిక్ మొబిలిటీ అనమాట. ఈవీ అడాప్షన్ స్కీమ్ 300 crores పెట్టాము టు ప్రమోట్ స్మాల్ స్కేల్ ఎలక్ట్రిక్ వెహికల్ యూస్. పిఎం ఈ బస్ సేవా స్కీమ్ కోసం ఎలక్ట్రిక్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి 1300 crores ని అలొకేట్ చేసాం లాస్ట్ టైం. సో దేర్ ఇస్ అ షిఫ్ట్ టువర్డ్స్ ద గ్రీన్ మొబిలిటీ అని చెప్పొచ్చు. మెయిన్లీ ఫేమ్ అలొకేషన్ అనేది తక్కువ ఉంది, బట్ మిగతావన్నీ ప్రాపర్ గా అలొకేట్ చేసాము. పిఎం ఈ బస్ సేవా స్కీమ్ ఈస్ గెటింగ్ అ సిగ్నిఫికెంట్ పుష్, ఎందుకంటే వీ వాంట్ టు సపోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ అనమాట. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఇప్పుడు మనం ఓన్లీ ట్రెండ్స్ ని మనం అబ్జర్వ్ చేసాం కదా, సో దాన్ని బట్టి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము, కొన్ని సపోర్టివ్ మెకానిజమ్స్ కూడా చూసాము. ఓకే, బట్ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? వీ హ్యావ్ టు ఎన్షూర్ అడిక్వేట్ ఫండింగ్ ఫర్ డిజిటల్ అండ్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అనమాట. ఓకే, వీ హ్యావ్ టు మెయింటైన్ అర్బన్ డెవలప్మెంట్ మొమెంటమ్. సో మనం స్మార్ట్ సిటీస్ ఫండింగ్ అనేది పెంచాలి. వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద రూరల్ కనెక్టివిటీ. భారత్ నెట్ లాంటి వాటికి ఎక్కువగా మనము సపోర్ట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ దట్ ఈస్ దేర్.
ఈవీ ఇన్సెంటివ్స్ అనేవి స్కేలప్ చేయాలి, పిఎల్ఐ స్కీమ్స్ మనము ఎక్కువ ప్రమోట్ చేయాలి ఫర్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో ఇన్ కన్క్లూషన్ ఏం చెప్పొచ్చు, 2025 to 2026 బడ్జెట్ మనం ఏదైతే తేబోతున్నామో, సో దిస్ నీడ్ అ షిఫ్ట్ టువర్డ్స్ ఏఐ అనమాట, గ్రీన్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అండ్ ఆల్సో ఫండింగ్ ఫర్ స్మార్ట్ సిటీస్, డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ ఆల్సో భారత్ నెట్, స్టార్ట్అప్ ఇండియా, వీటికి పెంచాలి. బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇస్ నీడెడ్ ఫర్ సస్టైన్డ్ డిజిటల్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్కువ మనకు డేటా ఇవ్వడం జరిగింది, దాని బేసిస్ మీద మనం చిన్న అనాలిసిస్ అనేది చేసాం అంతే. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో రీసెంట్ గా మనము గ్రోత్ డిక్లైన్ అనేది చూసాం, రూపీ డిక్లైన్ అనేది చూసాం. హౌ కెన్ బడ్జెట్ అరెస్ట్ దిస్ పర్టికులర్ గ్రోత్ డిక్లైన్ అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నారు. సో ఈ టాపిక్ ఇండియన్ ఎకానమీ అండ్ గ్రోత్, గవర్నమెంట్ బడ్జెటింగ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ లో మనం లింక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రిఫేజ్ ఆర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది ఆర్టికల్, కాంటెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ ఎకానమీలో మనము వీఆర్ సీయింగ్ ద స్లో డౌన్ ఆఫ్ ది జీడిపి గ్రోత్ వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో. సో దిస్ రేస్ కన్సర్న్స్ అబౌట్ సమ్ ప్రైవేట్ కన్సంప్షన్ అండ్ ఆల్సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి కూడా. ఇఫ్ యూ లుక్ ఎట్ ద పీరియడ్ బిట్వీన్ 2004 to 2011, ఓకే, సో ఇక్కడ మనం హై గ్రోత్ ని విట్నెస్ చేసాము, పవర్టీ రిడక్షన్ అనేది కూడా చూసాము. వైల్ రీసెంట్ ఇయర్స్ లో మనము గ్రోత్ స్లో డౌన్ అనేది చూస్తున్నాం అనమాట. సో దిస్ ఆర్టికల్ ఈస్ బేసికలీ ఎక్స్ప్లోరింగ్ హౌ ఫిజికల్ ఎక్స్పెండిచర్ కాంపోజిషన్ బిట్వీన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సోషల్ స్పెండింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తే ఎకానమిక్ రికవరీ అవుతుంది నెక్స్ట్ బడ్జెట్ లో అని చెప్పేసి ఇందులో అనలైజ్ చేయడం జరిగింది. లెట్స్ అండర్స్టాండ్ ద గ్రోత్ ఫేసెస్ దట్ వర్ దేర్. సో ఎకానమిక్ గ్రోత్ ట్రెండ్స్ చూసుకుంటే అకార్డింగ్ టు ఆర్టికల్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ లో ఇచ్చారు. ఇది 1993 to 2023 ఈ ఫేజ్ లో దీన్ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసుకుందాం. 1993 to 2004, 2004 to 2011 అండ్ 2011 to 2023. సో ఇనీషియల్ గా వీ సీన్ లిబరలైజేషన్, సో దానివల్ల మోడరేట్ గ్రోత్ అనేది మనం రికార్డ్ చేసుకోవడం జరిగింది. బట్ లేటర్ సస్టైనబుల్ గ్రోత్ ఎక్కువగా చూసాము, ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది చూసాం, పావర్టీ రిడక్షన్ అనేది చూసాం. ఎస్పెషల్లీ వెన్ మన్మోహన్ సింగ్ గారు హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్, హీ వాస్ ఫోకసింగ్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఆల్. ఓకే, సో 2011 to 2023 మధ్యలో మనం చూసుకుంటే వీ సీన్ గ్రోత్ స్లో డౌన్, రైజింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ కన్జంప్షన్ స్టాగ్నేషన్ కూడా చూసాం 2011 to 2023. సో వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ బిహైండ్ ద హై గ్రోత్ బిట్వీన్ 2004 to 2011 అని అంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండింది, మెయిన్లీ అక్రాస్ ద ఇన్కమ్ గ్రూప్స్. ఓకే, నాట్ ఓన్లీ ద రిచ్ బట్ అట్లీస్ట్ అక్రాస్ ఆల్ ద ఇన్కమ్ గ్రూప్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగానే ఉండింది. సో దెర్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ సోషల్ సెక్టర్ స్పెండింగ్ ఆల్సో, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది ఆ టైంలో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా ఎక్కువగానే ఉండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశాం. రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా వేజెస్ ఉండే, దానివల్ల అగ్రిగేట్ డిమాండ్ అనేది కూడా ఎక్కువగా ఉండింది అనమాట ఫీజ్ లో. బట్ రీసెంట్ గా మనం స్లో డౌన్ చూసాం కదా 2011 to 2023. అసలు ఎందుకు? వన్ ఈస్ డిమానిటైజేషన్ దట్ వీ హావ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2016. బ్యాక్ ఇన్ 2015 and 16 ఆ టైంలో మనం జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ లో కూడా తీసుకొచ్చాం లాస్ట్ 6-7 ఇయర్స్ లో. COVID-19 లాక్డౌన్స్ చూసాము, ఇన్ఫార్మల్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ లో మనం డ్రాప్ అనేది చూసాము. రియల్ వేజెస్ లో డిక్లైన్, బికాస్ ఆఫ్ దిస్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్ గాట్ డిక్లైన్. ప్రైవేట్ కన్జంప్షన్ వీకెన్ అయింది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పాపులేషన్ దే ఆర్ నాట్ పుట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రైవేట్, ఓకే, ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ దే ఆర్ నాట్ పుట్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. సో దిస్ ఇస్ వేర్ ఫిజికల్ ఎక్స్పెండిచర్ ఇస్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫిజికల్ ఎక్స్పెండిచర్ ఇన్ గ్రోత్ అంటే సోషల్ సెక్టర్ వర్సెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సోషల్ సెక్టర్ స్పెండింగ్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్ ఏవైతే ఉన్నాయో, సో దే సపోర్ట్స్ ఇమీడియట్ డిమాండ్ అనమాట, ఎకానమిక్ ఇంక్లూజన్ కి సపోర్ట్ చేస్తాయి. వెరాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి, లాంగ్ టర్మ్ జాబ్ క్రియేషన్ కి చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి దేర్ ఇస్ అ నీడ్ ఫర్ బ్యాలెన్సింగ్ బోత్ సోషల్ సెక్టర్ స్పెండింగ్ అవసరమే అండ్ ఆల్సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అవసరమే. సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ద బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ డిటర్మైన్స్ హౌ గ్రోత్ బెనిఫిట్స్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అండ్ వీ హ్యావ్ టు షిఫ్ట్ ఇన్ ద ఫిజికల్ ప్రయారిటీస్. సో మనం ఏదైతే న్యూస్ లో చార్ట్ 2 ఉందో దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే ఇట్ షోస్ అ డిక్లైన్ ఇన్ ద సోషల్ సెక్టర్ స్పెండింగ్ అనమాట. సో మెయిన్ గా 2011 తర్వాత సో ప్రైవేట్ కన్సంప్షన్ మీద ఇంపాక్ట్ పడడానికి సోషల్ సెక్టర్ స్పెండింగ్ అనేది చాలా తగ్గించింది గవర్నమెంట్. దానివల్ల ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ టు పుట్ దెమ్ సెల్స్, లైక్ మన లాంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వీ అవర్ సెల్స్ హ్యావ్ టు పుట్ అన్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్. సో దానివల్ల మన ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా తగ్గిపోతుంది, ప్రైవేట్ కన్సంప్షన్ కూడా తగ్గిపోతుంది, డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ఓకే, మెయిన్లీ ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్.
Government focus on capital expenditure alone may not be sufficient if demand is weak. Okay, so government focus on capital expenditure ఒకటే సరిపోదు, ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సోషల్ స్పెండింగ్ ఆల్సో హయ్యర్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది, డైరెక్ట్ కన్సంప్షన్ గ్రోత్ కి కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి వీ నీడ్ ద మిక్స్ ఆఫ్ బోత్. సోషల్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ అవసరమే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చాలా అవసరం, అండ్ వీ నీడ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ది ప్రైవేట్ సెక్టర్ as well. So what should be the budget strategies to stimulate or to address the decline in growth? Ante we have to increase revenue expenditure in the social sectors. So higher rural wages and welfare spending unte దీని వల్ల consumption boost అవుతుంది, demand కూడా పెరుగుతుంది rural areas నుంచి. We can expand the schemes like MG నరేగా, దానికి ఎక్కువ ఫండింగ్ ఇవ్వచ్చు. డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ కి ఇవన్నిట్లలో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే దిస్ విల్ ఇంప్రూవ్ ద స్పెండింగ్ పవర్ ఆఫ్ ఇండివిజువల్స్, మెయిన్లీ ఫ్రమ్ ద లోవర్ ఇన్కమ్ గ్రూప్స్. అండ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విత్ డిమాండెడ్ గ్రోత్. మనం ఎక్కువగా క్యాపిటల్ ప్రాజెక్ట్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలన్నమాట ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద పాలసీస్. అండ్ వీ హ్యావ్ టు టార్గెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ సో దట్ మనం లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీని మనం అబ్జర్వ్ చేయొచ్చు. టాక్సేషన్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ రిఫార్మ్స్ అనేవి ఇంపార్టెంట్. ప్రోగ్రెసివ్ టాక్సేషన్ పాలసీస్ ని మనము ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో ఎక్కువగా టాక్సేషన్ పాలసీస్ తో ముందుకు వచ్చినప్పుడు, ప్రోగ్రెసివ్ పాలసీస్ తో ముందుకు వచ్చినప్పుడు, సో ట్యాక్స్ ఇన్కమ్ అనేది గవర్నమెంట్ కి పెరిగి ఇట్ కెన్ పుట్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద వెల్ఫేర్ ఎక్స్పాన్షన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని కూడా ఎంకరేజ్ చేయాలి, మెయిన్లీ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద క్యాపిటల్ డెఫిషియన్సీ దట్ ఈస్ దేర్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఓన్లీ రాడికల్ పాలసీ షిఫ్ట్ కెన్ లిఫ్ట్ ఫార్మర్స్ ఫ్రమ్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రెస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో GS3లో మెయిన్లీ మనం గవర్నమెంట్ పాలసీస్ ఫర్ అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ, రూరల్ డెవలప్మెంట్ అనే టాపిక్ తో లింక్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే, యూనియన్ బడ్జెట్ 2024 to 2025 బడ్జెట్ ఏదైతే ఉండిందో మనకి లాస్ట్ టైం బడ్జెట్, సో దాంట్లో ఫుడ్ అండ్ ఫర్టిలైజర్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం జరిగింది బై 72,000 crores. ఓకే, దీనివల్ల బడ్జెట్ లైక్ సబ్సిడీస్ ని తగ్గించడం వల్ల ఫార్మర్స్ మీద చాలా ఇంపాక్ట్ పడింది. సో ఇఫ్ యు లుక్ అట్ ది అగ్రికల్చర్ షేర్ ఇన్ ద ఓవరాల్ బడ్జెట్ అలొకేషన్, సో దట్ వాజ్ ఓన్లీ 5.44% in 2019. It has reduced to only 3.1% in 2024 బడ్జెట్. సో అకార్డింగ్ టు NCRB డేటా చూసుకుంటే 2015 నుంచి 2022 వరకు 100,474 ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అగ్రికల్చర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ కమిటెడ్ సూసైడ్ because of the lack of productivity in the agriculture sector. Okay, global hunger index lo chusukunte kuda India is ranked 105th out of the 127 countries. So this shows agrarian distress is there and also food insecurity problems kuda India lo unnayani idi చూపెడుతుంది. అయితే what are the key issues in the Indian agriculture? So as per the article, ఒకటి వచ్చేసి ఫాలింగ్ MSP తగ్గుతుంది, ఫార్మర్ సెక్యూరిటీ అనేది తగ్గుతుంది. ఓకే, ఫార్మర్స్ ఆర్ డిమాండింగ్ ద స్టాట్యూటరీ లీగల్ స్టేటస్ అనేది కోరుతున్నారు అనమాట మినిమం సపోర్ట్ ప్రైస్ కి ఎట్ అ రేట్ ఆఫ్ C2 plus 50%. C2 అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. సో దానికి ప్లస్ 50% ప్రాఫిట్ ఇవ్వమని కోరుతున్నారు. స్వరణ్ సింగ్ స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉందో దట్ ఆల్సో రికమెండెడ్ ఫర్ ఫెయిర్ MSP విచ్ రిమైన్స్ అన్ఇంప్లిమెంటెడ్ అనమాట. ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతున్నాయి, లైక్ ఫర్టిలైజర్ కాస్ట్, సీడ్స్ కాస్ట్, పెస్టిసైడ్స్ కాస్ట్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. దీని వల్ల కూడా ఫార్మర్స్ ప్రాఫిట్ మార్జిన్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, సో రైజింగ్ ఇన్పుట్ కాస్ట్ అండ్ రెడ్యూస్ సబ్సిడీస్ ఇస్ కాజింగ్ సమ్ ప్రాబ్లమ్స్ టు ద ప్రొడక్షన్. ఓకే, బికాస్ ఆఫ్ ది రిడక్షన్ ఇన్ ద ఫర్టిలైజర్ సబ్సిడీస్, ఫుడ్ సబ్సిడీస్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది అనమాట. కార్పొరేట్ ఇన్పుట్ సప్లయర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, విచ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్. And also there is a loan burden, increase in the loan burden on the farmers. So మనం పొలిటికల్ టైంలో లైక్ బికాస్ ఆఫ్ ద ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఫార్మ్ లోన్ వేవర్ అనేది కూడా చూస్తాం, డెట్ రిలీఫ్ అనేది కూడా చూస్తాం. సో డిస్పైట్ 14.6 lakh crore కార్పొరేట్ లోన్ వేవర్స్, ఫార్మర్స్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఎంత లోన్ వేవర్స్ ఇచ్చినా అన్పెయిడ్ డెట్స్ తో ఫార్మర్స్ స్ట్రగుల్స్ చేస్తూనే ఉన్నారనమాట. సో కాబట్టి వన్ టైం లోన్ వేవర్ నీడెడ్ టు ప్రివెంట్ ఫర్దర్ ఫార్మర్ సూసైడ్స్ ఆల్సో. మనకి ఒకసారి లోన్ వేవర్ కూడా అవసరమే, కాంప్రహెన్సివ్ లోన్ వేవర్, వన్ టైం లోన్ వేవర్. సో ల్యాక్ ఆఫ్ క్రెడిట్ యాక్సెస్ ఫోర్సెస్ ఫార్మర్స్ టు రిలే ఆన్ ఇన్ఫార్మల్ లెండర్స్. సో ప్రాపర్ గా క్రెడిట్ యాక్సెస్ లేకపోవడం వల్ల ఇన్ఫార్మల్ లెండర్స్ మీద డిపెండ్ అయ్యి దే ఆర్ లైక్ స్టకింగ్ ఇన్ ద డెత్ సైకిల్స్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పబ్లిక్ సెక్టర్ ఇరిగేషన్ ఇన్వెస్ట్మెంట్ డిక్లైన్ లాస్ట్ డికేడ్ లో మనం చూసుకుంటే.
ఓకే, లాట్ ఆఫ్ టైమ్స్ ప్రైవేట్ ప్లేయర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ల్యాండ్ అండర్ ఇరిగేషన్ మస్ట్ ఎక్స్పాండ్. ఎందుకంటే మనకు హైయర్ ప్రొడక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఓకే, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ టైం మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. పవర్ సప్లై అండ్ ఎనర్జీ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా మనం హై ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ చూస్తున్నాం ఫర్ ఫార్మర్స్. దానివల్ల ఇరిగేషన్ కాస్ట్ పెరుగుతుంది. సో గవర్నమెంట్ షుడ్ ఎన్ష్యూర్ దాట్ ప్రాపర్ పవర్ సప్లై అనేది తక్కువ రేట్స్ లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని బూస్ట్ చేయడానికి ఫార్మర్స్ కి అందించాలి. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్స్ ని కంపల్సరీ అండ్ మ్యాండేటరీ చేయాలి ఫర్ పంప్ సెట్స్. దీనివల్ల కూడా లాంగ్ టర్మ్ కాస్ట్లు అనేవి తగ్గుతాయి అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద పాలసీ రికమెండేషన్స్ ఫర్ ది అగ్రికల్చర్ రివైవల్ దట్ వర్ దేర్ ఇన్ ది ఆర్టికల్ అని అంటే ఎంఎస్పీని స్ట్రెంథెన్ అప్ చేయాలి, ప్రైస్ సపోర్ట్ ఇవ్వాలి, లీగలీ బైండింగ్ చేయాలి ఎంఎస్పీని C2+50% ఫార్ములాతో అకార్డింగ్ టు ద రికమెండేషన్స్ గివెన్ బై ద స్వామినాథన్ కమిషన్. ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలి సో దట్ ఆల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు గెట్ బెనిఫిట్ ఆఫ్ ది ఎంఎస్పీస్ అనమాట. సబ్సిడీస్ ని మళ్ళీ తీసుకురావాలి ఇన్పుట్ కాస్ట్ రిడక్షన్ చేయడానికి. ఓకే, ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఫర్టిలైజర్ సబ్సిడీస్ ని మిగతా సబ్సిడీస్ ని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇన్పుట్ ప్రైసింగ్ ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉండాలి in order to avoid the corporate monopolies. Comprehensive loan waiver and credit support can help. One time national level of farm loan waiver తీసుకొస్తే రూరల్ డెట్ బర్డెన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇట్ కెన్ ఎక్స్పాండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ ద స్మాల్ ఫార్మర్స్ ఆల్సో. ఇరిగేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కెన్ ఆల్సో హెల్ప్. ఓకే, వీ హ్యావ్ టు కంప్లీట్ ద పెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తొందరగా కంప్లీట్ చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ప్రోగ్రామ్. సస్టైనబుల్ వాటర్ యూస్ ని ప్రమోట్ చేయాలి. స్ప్రింక్లర్ ఇరిగేషన్ వాటిని ప్రమోట్ చేయాలి. ఓకే, లో ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ ఫర్ అగ్రికల్చర్ యూజ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్స్ ని సబ్సిడైజ్ చేయాలన్నమాట ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఇరిగేషన్ పవర్ కాస్ట్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ వాట్ షుడ్ బి డన్. సో లెట్ మీ టెల్ యూ వన్ అనెక్డోట్. ఓకే, సో పంజాబ్ గ్రీన్ రెవల్యూషన్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. హౌ బూన్ హెస్ టర్న్ ఇంటూ అ బర్డెన్ అనేది మనం చూద్దాం. సో ద క్రైసిస్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్ మనకి 1960s నుంచి 1970s లో ఎక్కువగా పాపులరైజ్ అయింది. సో దానివల్ల ఇండియా యొక్క ఫుడ్ బౌల్ గా పంజాబ్ మారడం జరిగింది. సిగ్నిఫికెంట్లీ ఇట్ హాస్ ఇంక్రీస్డ్ వీట్ అండ్ రైస్ ప్రొడక్షన్ మనం చూసింది. హవెవర్ బికాస్ ఆఫ్ ది ఎక్సెస్ ఫర్టిలైజర్ ఓవర్ యూజ్ ఇన్ ద డికేట్స్ లో లాస్ట్ డికేట్స్ లో మనం ఎక్కువగా ఫర్టిలైజర్స్ పంజాబ్ ఏరియాలో చూసినప్పుడు దట్ వాజ్ లెడ్ టు ద గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అనమాట. డిప్లీషన్ అనేది కూడా జరిగింది గ్రౌండ్ వాటర్. మోనోక్రాపింగ్ ఎక్కువ ఎంకరేజ్ అయ్యమన్నమాట. దీనివల్ల సాయిల్ ఫర్టిలిటీ తగ్గింది, ఫార్మింగ్ కాస్ట్లు కూడా అన్సస్టైనబుల్ గా అయ్యాయి. సో వాట్ ఈస్ ద ఇంజస్టిస్ దట్ వాస్ డన్ బై లార్జర్ అగ్రి బిజినెసెస్ ఎవరైతే ఉంటారో అండ్ కార్పొరేట్ సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దే గాట్ లార్జ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ద ఫర్టిలైజర్స్ అండ్ సీడ్ సేల్స్. Whereas small farmers ఎవరైతే ఉన్నారో because of the increase in the cost and falling yields they are suffering. So there is a recent reduction that was introduced by the government, that is 72,082 crore in the food and the fertilizer subsidies అన్నమాట. సబ్సిడీస్ తగ్గించడం వల్ల ఫినాన్షియల్ స్ట్రెయిన్ ఆన్ ద ఫార్మర్స్ ఎక్కువగా అయిందన్నమాట. What is the relevance from this case study? Punjab's current agriculture crisis is reflecting the large issue of unsustainable farming practices in India. కాబట్టి ప్రాపర్ పాలసీ ఇంటర్వెన్షన్స్ అనేవి అవసరం, మెయిన్లీ ఇన్ ద క్రాప్ డైవర్సిఫికేషన్, ఇరిగేషన్ రిఫార్మ్స్ లో, సాయిల్ కన్జర్వేషన్స్ లో. ఓవర్ టైం మనం ఇలాంటి చేంజెస్ ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సో వాట్ ఈస్ ద లెసన్ దట్ ఇండియా యాజ్ అ హోల్ హ్యాస్ టు లెర్న్? ఇండియా మస్ట్ షిఫ్ట్ ఇట్స్ ఫోకస్ ఫ్రమ్ మోనోకల్చర్ టు ద డైవర్సిఫైడ్ కల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్ ని మనం ప్రమోట్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ పాలసీస్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్. We have to restore the subsidies that were given for the essential inputs, and we have to improve the irrigation facilities anamata. Okay, so ivanni chesinattaithe this will help the agriculture sector in the long run. I hope you have understood the story of Punjab. Now let's go to another article. So let us look at another article. Supreme Court orders complete stop to practice of manual scavenging in 6 metros అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు రీసెంట్ గా ఏం ఆర్డర్ చేసిందంటే టు ఇమీడియట్లీ స్టాప్ ద మాన్యువల్ స్కావెంజింగ్ ఇన్ ద హజార్డస్ సీవర్ క్లీనింగ్ ఇన్ 6 మేజర్ సిటీస్ అన్నమాట, ఇండియన్ సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు అండ్ హైదరాబాద్. సో ఈ డెసిజన్ ఏదైతే ఉంటుందో ఇట్ రీఅఫర్మ్స్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజింగ్ అండ్ ద రీహాబిలిటేషన్ యాక్ట్ 2013. సో ఈ యాక్ట్ ని మళ్ళీ రీఅఫర్మ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు. So states were directed to file affidavits by February 13, 2025 on when and how manual scavenging will be ceased in these particular cities. Okay. So if you look at the legal ban, ఈ పర్టికులర్ చట్టం ఏదైతే మనం చూసామో 2013ది, ఆ యాక్ట్ ఏం చేస్తుంది? దిస్ విల్ ప్రొవైడ్ మాన్యువల్, దిస్ విల్ ప్రొహిబిట్ ద మాన్యువల్ స్కావెంజింగ్ అనమాట.
సో వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ స్కిల్ డెవలప్మెంట్ విల్ బి డన్ టు దెమ్. ఫినాన్షియల్ ఎయిడ్ ని కూడా మాన్యువల్ స్కావెంజర్స్ కి ఇస్తారనమాట. సో వాట్ ఆర్ ది సపోర్టివ్ సుప్రీం కోర్ట్ రూలింగ్స్? అక్టోబర్ 2023లో కూడా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. ఇట్ హాస్ డైరెక్టెడ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ మెజర్స్ టు ఎరాడికేట్ మాన్యువల్ స్కావెంజింగ్. అండ్ కోర్ట్ అబ్జర్వ్ దట్ ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్ ఆర్ కంటిన్యూయింగ్ కాబట్టి, సో దీని వల్లనే ఫెర్టిలిటీస్ ఎక్కువ అవుతున్నాయి, దీన్ని ఇమీడియట్ గా స్టాప్ చేయండి అని కోర్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్? సో వీఆర్ సీయింగ్ డిస్పైట్ ద లీగల్ బ్యాన్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ 2013 యాక్ట్, స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇంకా మాన్యువల్ స్కావెంజింగ్ ప్రాక్టీసెస్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. సో లీగల్ గా దీన్ని ప్రొహిబిట్ చేసినప్పటికీ సర్టెన్ రిపోర్ట్స్ ఆర్ ఇండికేటింగ్ దట్ వర్కర్స్ ఆర్ స్టిల్ ఫేసింగ్ దిస్ పర్టికులర్ ప్రాక్టీస్. ఎందుకు? ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్ గా జరగట్లేదు అండ్ లోకల్ గవర్నెన్స్ యొక్క అకౌంటబిలిటీ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు. మెకనైజేషన్ ఇన్ఎడిక్వేట్ గా ఉండడం. సో మాన్యువల్ స్కావెంజింగ్ బదులు రిప్లేసింగ్ గా మెషిన్స్ అనేవి వస్తే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ కదా. సో there is a economic vulnerability of Dalit and marginalized community. So that is another problem. And we are seeing some discrepancies in government data. So center submit చేసిన రిపోర్ట్ ప్రకారం out of 775 districts, 465 claims to have been eradicated the manual scavenging. But ground reality చూసుకుంటే, సో పరమేశ్వర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, కే పరమేశ్వర్ గారు, he is an advocate. He pointed out that many districts have not even formed the monitoring committees in order to verify the claims that are made by the government is right or not. అయితే 2024 డిసెంబర్లో ఒక రిపోర్ట్ కూడా తీసుకొచ్చింది గవర్నమెంట్. సో ఇట్ హాస్ ఎక్స్పోజ్డ్ సో గవర్నమెంట్ కాదు, వీళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. సో ఇట్ హాస్ ఎక్స్పోజ్డ్ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇంకా ఉంది, కాంట్రాడిక్టింగ్ ద అఫీషియల్ ఫిగర్స్ దట్ గవర్నమెంట్ హాస్ గివెన్. సో ఎఫెక్టివ్ రీహాబిలిటేషన్ కూడా ప్రాపర్ గా ప్రొవైడ్ చేయట్లేదు ఈ వర్కర్స్ కి, మాన్యువల్ స్కావెంజర్స్ కి. ఓకే, సో చాలా మటుకు రిహాబిలిటేషన్ స్కీమ్స్ అనేవి అన్ఇంప్లిమెంటెడ్ స్టేజ్ లోనే ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇవ్వనప్పుడు వాళ్ళు ఎలా బ్రతుకుతారు? దే విల్ స్టే ఇన్ దాట్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ కదా, ఇల్లీగల్ గా అయినా. కాబట్టి వాళ్ళకి ప్రాపర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి అండ్ ఫినాన్షియల్ ఎయిడ్ ని కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట ఫర్ ది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్. సో సుప్రీం కోర్ట్ కూడా ఫర్మ్ స్టాండ్ ఇవ్వడం జరిగింది. ద కోర్ట్ స్టేటెడ్ దట్ మాన్యువల్ స్కావెంజింగ్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ, కాబట్టి we will not leave it అని చెప్పేసి చెప్పడం జరిగింది. The bench vote to ensure complete compliance with its October 2023 order. సో మరి ఏం చేస్తే మనం వీళ్ళకి ఈ ప్రాక్టీసెస్ ని ఎరాడికేట్ చేయొచ్చు? లా ఎన్ఫోర్స్మెంట్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి, స్ట్రిక్ట్ పెనాల్టీస్ ని తీసుకురావాలి ఫర్ ఎవరైతే ఒఫీషియల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ గా జరగాలన్నమాట. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అండ్ స్యూర్ క్లీనింగ్ లో మెకనైజేషన్ అనేది తీసుకురావాలి. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద క్లీనింగ్ మెషిన్స్ టు ఇంప్లిమెంట్ అండ్ టు ఎలిమినేట్ ద నీడ్ ఆఫ్ ద మాన్యువల్ ఎంట్రీ. మెకనైజ్డ్ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఫోకస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. హాలిస్టిక్ రీహాబిలిటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట ఫర్ ది ఎఫెక్టెడ్ వర్కర్స్ అండ్ ఫర్ దర్ ఫ్యామిలీస్. వాళ్ళకి ప్రాపర్ ఎఫెక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయాలి, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి. ఓకే, so based on the discussion that you have made, try to solve this question. So which of the following government schemes aim to rehabilitate manual scavengers in India? Self-employment scheme for rehabilitation of the manual scavengers, National Safai Karmacharis Finance and Development Corporation, Pradhan Mantri Shram Yogi Mandan Yojana, Deen Dayal Upadhyay Gramin Kaushalya Yojana. So select the correct answers. So I hope you have attempted this question. So answer is 1, 2 and 4 అన్నమాట. సో ఈ NSKFDC ఏదైతే ఉంటుందో ఇట్స్ కార్పొరేషన్ దట్ విల్ సపోర్ట్ ద ఫండింగ్ అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ద ఫస్ట్ వన్. అండ్ ఫోర్త్ వన్ ఏమో మనకి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. దిస్ ఇస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రీహాబిలిటేటింగ్ ద మాన్యువల్ స్కావెంజర్స్. సో ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే, ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన ఎక్కడ ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుంది, హూ ఆర్ ద బెనిఫిషియరీస్? అసలు ఆ స్కీమ్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ న్యూస్. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ స్కీమ్ రీచెస్ 8.5% ఆఫ్ 1 crore హౌస్ టార్గెట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో మనం ఈ స్కీమ్ చూడడం ఇంపార్టెంట్. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనాని మనం ఫిబ్రవరి 2024 లో లాంచ్ చేయడం జరిగింది. which aims to install the rooftop solar systems anamata for 1 crore households across India.
సో ప్రస్తుతం ఎంత ప్రోగ్రెస్ అయింది అని అంటే 8.5 lakh హౌస్ హోల్డ్స్ మాత్రమే దే హ్యావ్ ఇన్స్టాల్డ్ ద రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ అనమాట. ఓకే, దే హ్యావ్ ఇన్స్టాల్డ్ ద సోలార్ ప్యానల్స్ విచ్ ఈస్ రీచింగ్ ఆల్మోస్ట్ 8.5% ఆఫ్ ద టార్గెట్ ని 1 year లో మనం రీచ్ అయ్యాం. యూనియన్ మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రహ్లాద్ జోషి ఏం చెప్పారు అంటే ఈ స్టేటెడ్ దట్ ద గోల్ ఈస్ లైక్లీ టు బి మెట్ విత్ ఇన్ 2 to 3 years. టోటల్ బడ్జెట్ ఎంత ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ, బడ్జెటరీ ఎలకేషన్ కూడా ఇంపార్టెంట్ ఈ స్కీమ్ కి, 75,000 crores అనమాట. ఓకే, ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఇన్ 1 crore హౌస్ హోల్డ్ ఇస్ ద టార్గెట్. ఓకే, దాంట్లో 8.5% ని మనం 1 year లో మీట్ అయ్యాం. సబ్సిడీ స్ట్రక్చర్ చూసుకుంటే 60% సబ్సిడీస్ ఇస్తాం ఫర్ సిస్టమ్స్ అప్ టు 2 kilowatt కెపాసిటీ అండ్ 40% సబ్సిడీ ఇస్తాం ఫర్ అడిషనల్ కాస్ట్. ఏవైనా 2 kilowatt కన్నా ఎక్కువ కెపాసిటీ ఉంటే అప్ టు 3 kilowatt వరకు విల్ గివ్ 40% సబ్సిడీస్ అనమాట. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తారు. ఓకే, 30,000 సబ్సిడీ ఇస్తారు ఫర్ 1 kilowatt సిస్టమ్, 60,000 సబ్సిడీస్ ఇస్తారు ఫర్ 2 kilowatt సిస్టమ్ అండ్ 78,000 సబ్సిడీస్ ఇస్తారు ఫర్ 3 kilowatt సిస్టమ్. కరెంట్ ఇన్స్టాలేషన్ రేట్ 3,000 per day అనమాట, టు 9,000 per day. దిస్ ఇస్ ద కరెంట్ ఇన్స్టాలేషన్ రేట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ నంబర్స్ కూడా ఇంపార్టెంట్. ఐ రిపీట్ ఇట్ అగైన్ ఇఫ్ యూ వాంట్. 60% సబ్సిడీ ఫర్ 2 kilowatt కెపాసిటీ, 40% సబ్సిడీ ఫర్ 3 kilowatt, అప్ టు 3 kilowatt. సబ్సిడీస్ కూడా ఇస్తాము. సో అప్పర్ లిమిట్ ఎంత అంటే 1 kilowatt సిస్టమ్ కి 30,000, 2 kilowatt సిస్టమ్ కి 60,000, 3 kilowatt సిస్టమ్స్ కి 78,000. ఓకే, 8% వరకు మనం రీచ్ అయ్యాం ఇప్పటివరకు టార్గెట్ లో 1 crore హౌస్ హోల్డ్స్ లో. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్? స్లో పేస్ ఆఫ్ ఇన్స్టాలేషన్, ఓన్లీ 8.5 lakh ఇన్స్టాల్ చేయడం జరిగింది, 8% మాత్రమే. సో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హైలైటెడ్ ద డీలేస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, గ్రిడ్ కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి రూరల్ ఏరియాస్ లో. ఓకే, అండ్ షార్టేజెస్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ టు ఇన్స్టాల్ ఇట్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ అండ్ బ్యూరోక్రటిక్ బ్యారియర్స్ కూడా చూస్తున్నాం. సబ్సిడీ డిస్బర్స్మెంట్ లో డిలేస్ అనేవి జరుగుతున్నాయి. స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ లో ఇన్కన్సిస్టెన్సీస్ అనేవి చూస్తున్నాం అనమాట. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ హౌ ద ఫ్యూచర్ అవుట్లుక్ విల్ బి దేర్ ఫర్ దిస్ స్కీమ్? రెన్యూవబుల్ ఎనర్జీ గ్రోత్ ఇన్ ఇండియా మీరు చూసుకుంటే ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ కెపాసిటీ grew by 200% ఇన్ ద లాస్ట్ డికేడ్. సో మనం చూసుకుంటే 2014 లో 75 gigawatt మాత్రమే సోలార్ ఎనర్జీ ఉండేది. అది మనం కాస్త 220 లైక్ మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీలో 75 gigawatt ఉండేది. సో దట్ హెస్ ఇంక్రీజ్ టు 220 gigawatt అనమాట. సో గవర్నమెంట్ ఈస్ టార్గెటింగ్ 50 gigawatts ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ యాన్యువల్లీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఆల్సో. సో కాస్ట్ రిడక్షన్ ఇన్ సోలార్ పవర్ వాజ్ ఆల్సో సీన్. టారిఫ్ రిడక్షన్ అనేది చూసాం ఇన్ ద గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్యానెల్స్. 2010 to 11 లో పర్ యూనిట్ 10.95 రూపీస్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 80% డిక్రీజ్ అయింది. పర్ యూనిట్ 2.15 పర్ యూనిట్ మాత్రమే ఖర్చు అవుతుంది అనమాట. సో అఫోర్డబుల్ సోలార్ ఎనర్జీ విల్ డెఫినెట్లీ మేక్ ఇండియా as a leader in the renewable energy transition. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది టార్గెట్, సో ప్రస్తుతం అయితే 220 gigawatt దగ్గర ఉన్నామన్నమాట. ఓకే, సో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. వే ఫార్వర్డ్ ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ అవర్ టార్గెట్స్? ఇన్స్టాలేషన్స్ ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద రూరల్ యాక్సెస్ ఆల్సో, గ్రిడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. రిమోట్ ఏరియాస్ లో ఇన్సెంటివ్స్ ఇవ్వాలి రూరల్ హౌస్ హోల్డ్స్ కి. ప్రాపర్ సబ్సిడీస్ టైమ్లీ రీచ్ అనేది ఉండేలా చూసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఫర్ ద వర్కర్స్ ఎక్స్పాన్షన్ సో దట్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు చాలా మంది అవుతారు. ఓకే, వీ కెన్ ఎంకరేజ్ స్టార్ట్అప్స్ అండ్ MSMEs టు పార్టిసిపేట్ ఇన్ ద సోలార్ గ్రోత్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. So let's look at another article. Egypt, Jordan reject Trump's plan for forced displacement of the Gazans. So background చూసుకుంటే మనకు తెలిసిందే, ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ డేట్స్ బ్యాక్ టు 1948 when Israel was established. గాజా కాన్ఫ్లిక్ట్ రీసెంట్ గా 2023 ఇజ్రాయెల్ హమాస్ వార్ నుంచి చూస్తున్నాం, విచ్ లెడ్ టు మాసివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాలస్తీనియన్స్. సో అయితే రీసెంట్ గా ట్రంప్ ఏం సజెస్ట్ చేశారంటే క్లీనింగ్ అవుట్ ద గాజా అండ్ మూవింగ్ పాలస్తీనియన్స్ టు ఈజిప్ట్ అండ్ జార్డన్ ఫర్ ద సేఫ్టీ అనమాట. అయితే దీన్ని ఈజిప్ట్ అండ్ జార్డన్ ఓకే ఒప్పుకోలేదన్నమాట. ప్రెసిడెంట్ al-Sisi called the proposal as an injustice and reaffirmed support for Palestinian state. And he reiterated commitment to the two-state solution కి అతను సపోర్ట్ చేయడం జరిగిందనమాట. వెరస్ జార్డన్ సైడ్ అబ్దుల్లా 2 కూడా రిజెక్ట్ చేశారు ఈ పర్టికులర్ ఫోర్స్డ్ రీలొకేషన్ గురించి, విచ్ he said that this is violation of Palestinians legitimate rights. ఓకే, ఇది వాళ్ళ రైట్స్ ని మనము తీసేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ రీఅఫార్మ్డ్ దట్ అనమాట. ఇంటర్నేషనల్ బ్యాక్లాష్ చూసుకుంటే ఈవెన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ కాల్డ్ ది ఐడియా అన్యాక్సెప్టబుల్. UN అండ్ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ఆల్సో క్రిటిసైజ్ ద ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అనమాట. US అండ్
ఇజ్రాయెల్స్ పొజిషన్ చూసుకుంటే ట్రంప్ ఆర్గ్యూడ్ ఫర్ పాపులేషన్ రీలొకేషన్ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్, వెరస్ ఇజ్రాయలీ రైట్ వింగ్ ఫ్యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే సపోర్టెడ్ క్లియరింగ్ గాజా ఆఫ్ పాలస్తీనియన్స్ వైల్ అదర్స్ బ్యాక్డ్ ద నెగోసియేషన్స్ అనమాట. ఇండియా పొజిషన్ ఏముంది? ఇండియా హాజ్ ఆల్సో సపోర్టెడ్ టూ స్టేట్ సొల్యూషన్. So we supported peaceful coexistence of Israel and Palestine. So we asked for dialogue and diplomacy for military solutions. Okay, India kuda balanced approach to undi. We are maintaining a strong ties with Israel while supporting Palestinian sovereignty also. మరి ఏం చేస్తే బాగుంటుంది? డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి ఫర్ ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ అనేది సైన్ అయింది కాబట్టి నెగోసియేషన్స్ ప్రాపర్గా జరిపి ప్రాపర్ మానిటరింగ్ అనేది చేయాలి. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఫర్ గాజా షుడ్ బి ప్రొవైడెడ్. సో వీ హ్యావ్ టు ప్రివెంట్ ఫర్దర్ డిస్ప్లేస్మెంట్. వీ హ్యావ్ టు ప్రమోట్ సస్టైనబుల్ పీస్ సొల్యూషన్స్ అనమాట. ఓకే, వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ పాలస్తీనియన్స్ యొక్క రైట్ టు సెల్ఫ్ గవర్నెన్స్ ఏవైతే ఉన్నాయో త్రూ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అవి ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. టూ స్టేట్ సొల్యూషన్ ని మనం తీసుకురావడానికి ట్రై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, హూ కెన్ షేర్ సీడ్స్, క్లైమేట్ చేంజ్ హిట్ కెన్యన్ రైట్స్ ఇన్ ఫిక్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దెర్ ఆర్ సమ్ కెన్యన్ ఫార్మర్స్ ఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్ అనమాట. సో దాని గురించి ఇందులో మెన్షన్ చేశారు. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ దే ఆర్ ఫేసింగ్ అంటే ఫస్ట్ వన్ ఈస్ క్లైమేట్ చేంజ్ అండ్ క్రాప్ వల్నరబిలిటీ. సో బేసిక్గా ట్రెడిషనల్ సీడ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ మోర్ రెసిలియంట్ టు ద క్లైమేట్ చేంజ్. కానీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద హైబ్రిడ్స్ ఈ ట్రెడిషనల్ సీడ్స్ అనేవి మనం అబాండన్ చేయడం జరిగింది అక్కడ. హైబ్రిడ్ సీడ్స్ డెఫినెట్లీ వాటికి ఫర్టిలైజర్స్ అనేవి అవసరం. ఓకే, సో దే మస్ట్ బి పర్చేస్డ్ ఈచ్ సీజన్. ఓకే, దానివల్ల స్మాల్ ఫార్మర్స్ కి అది అన్అఫోర్డబుల్ గా మారాయి అనమాట. ఓకే, సీడ్ లా అండ్ క్రిమినలైజేషన్ ఆఫ్ షేరింగ్ 2012 లో ఒక చట్టం తీసుకొచ్చారు వాళ్ళు ఇన్ ఆర్డర్ టు క్రిమినలైజ్ ద సీడ్ షేరింగ్. సో దీనివల్ల ఏమవుతుంది? డిపెండెన్సీ ఆన్ కాస్ట్లీ సర్టిఫైడ్ సీడ్స్ విల్ ఇంక్రీజ్ and there is a risk of imprisonment to 2 years అనమాట, or 1 million Kenyan shillings fine అనేది పే చేయాలి if they are violating this particular principle. అండ్ ఆల్సో అఫోర్డబిలిటీ తగ్గుతుంది, క్లైమేట్ రెసిలియన్స్ సీడ్స్ మీద డిపెండెన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, కౌంటర్ ఫీట్ అండ్ లో క్వాలిటీ సీడ్స్, దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. ఫార్మర్స్ ఆర్ లూజింగ్ మిలియన్స్ డ్యూ టు ద కౌంటర్ ఫీట్ సీడ్స్. ఈ పర్టికులర్ సీడ్స్ వల్ల మిలియన్స్ ఆఫ్ అమౌంట్ ని వాళ్ళు లూజ్ అవుతున్నారు. And there is a lack of quality seed productions in Africa. Okay, so there are some policy gaps and lack of government support also. Kenyan government ఏదైతే ఉంటుందో they are favoring the corporate seed firms. సో దానివల్ల ఇండిజినియస్ సీడ్ అడాప్టేషన్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది. సీడ్ లాస్ ని కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, రీసెర్చ్ ఫండింగ్ కూడా ప్రాపర్ గా ఇవ్వట్లేదు అనమాట కెన్యాలో. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సీడ్ బ్యాంక్స్ అండ్ ఇండిజినియస్ క్రాప్స్ అంటే, National Seed Bank, for example, it was established in 1988 to conserve the indigenous seed varieties. Some traditional varieties outperform the hybrid seeds in drought-prone areas, mainly climate resilient ga untai kabatti. That is where seed banks are important anamata. So indigenous crops and climate resilience చూసుకుంటే ట్రెడిషనల్ సీడ్స్ కి లెస్సర్ ఫర్టిలైజర్స్ అవసరం, పెస్టిసైడ్స్ కూడా చాలా తక్కువ పడతాయి అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఫార్మర్స్ వితౌట్ యాక్సెస్ టు ఎక్స్పెన్సివ్ ఇన్పుట్స్ కెన్ యాక్చువల్లీ సస్టైన్ దెమ్సెల్వ్స్ విత్ ది ఇండిజినియస్ క్రాప్స్ ఆల్సో విత్ ద ట్రెడిషనల్ సీడ్స్. సో దట్ ఈస్ వేర్ సీడ్ బ్యాంక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఆన్ ద సీడ్ సావెనిటీ, ఇండియాలో మనము నేషనల్ జీన్ బ్యాంక్ ని తీసుకొచ్చాం ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ద నేటివ్ సీడ్స్ ఆఫ్ ఇండియా, సో ఫర్ ద బయోడైవర్సిటీ కన్జర్వేషన్. యుఎన్ లెవెల్లో FAO ఉంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ ఆల్సో వార్నింగ్ ఆఫ్ ఇంక్రీజింగ్ గ్లోబల్ హంగర్. సో అందుకే సీడ్ డైవర్సిటీని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ఫుడ్ సెక్యూరిటీ అని FAO కూడా వార్న్ చేయడం జరిగింది. బ్రెజిల్ అండ్ మెక్సికోలో కూడా దే హ్యావ్ ప్రమోటెడ్ ఫార్మర్ లెడ్ సీడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనమాట, సో దట్ క్లైమేట్ రెసిలియన్స్ అనేది ఉంటుంది అనేసి. మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఇన్ కెన్యా? సో దే హ్యావ్ టు రిఫార్మ్ ద కెన్యా సీడ్ లాస్ అనమాట. సో దే హ్యావ్ టు లీగలైజ్ ద ఫార్మర్ లెడ్ సీడ్ ఎక్స్చేంజెస్ ఆల్సో, ఎందుకంటే సీడ్ రిలయన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి అండ్ కాస్ట్లీ సర్టిఫైడ్ సీడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి సీడ్ లాస్ లో దే హ్యావ్ టు మేక్ సీడ్ ఎక్స్చేంజెస్ లీగల్ అనమాట. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇవ్వాలి ఫర్ ఇండిజినియస్ సీడ్ ప్రొడక్షన్ అండ్ దే హ్యావ్ టు స్ట్రెంథెన్ ది సీడ్ బ్యాంక్స్ అండ్ రీసెర్చ్ మీద ఎక్కువగా ఇన్సెంటివైజ్ చేయాలి ఫార్మర్స్ కి టు కల్టివేట్ అండ్ షేర్ ట్రెడిషనల్ క్రాప్స్. రీసెర్చ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. క్లైమేట్ అడాప్టివ్ ఫార్మింగ్ పాలసీస్ ని సపోర్ట్ చేయాలన్నమాట. దే హ్యావ్ టు సపోర్ట్ మిక్స్డ్ క్రాపింగ్, సాయిల్ ఫ్రెండ్లీ ఫార్మింగ్ టెక్నిక్స్. ఓకే, సబ్సిడైజ్డ్ ఆర్గానిక్ ఇన్పుట్స్ మీద సబ్సిడీస్ ఎక్కువగా ఇవ్వాలి.
ఇన్స్టెడ్ ఆఫ్ ద కార్పొరేట్ కంట్రోల్డ్ హైబ్రిడ్ సీడ్స్. సో ఇక్కడ కీ టేక్ అవే ఏంటంటే, సో మనకి ఇక్కడ కెన్యాలో సీడ్ కి సంబంధించిన ఇష్యూస్ అనేవి వచ్చాయి బికాస్ ఆఫ్ ది సీడ్ షేరింగ్ అనేది ఇల్లీగల్ కాబట్టి. సో దట్ ఈస్ వేర్ సీడ్ బ్యాంక్స్ ఆర్ ఇంపార్టెంట్. సీడ్ బ్యాంక్స్ ఇండియాలో ఏమైనా ఉన్నాయంటే వీఆర్ మెయింటైనింగ్ అవర్ నేషనల్ జీన్ బ్యాంక్ ఆల్సో. సీడ్ బ్యాంక్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ కూడా చూసాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ అసలు ఎందుకు మనం చదవాలనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మెయిన్లీ ఇండియన్ కాంటెక్స్ట్ లో కూడా మనం దీన్ని ఇక్కడ నుంచి లెసన్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకే, So now let's look at some small articles. PG medical courses cannot have quota based on residence అనే ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం రూల్ చేసింది అని అంటే, ఇట్ హ్యాస్ రూల్డ్ దాట్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో దే కెన్ నాట్ ఇంపోజ్ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్. సో డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ ని ఇంపోజ్ చేయకూడదు ఇన్ ద పీజీ మెడికల్ కోర్సెస్. ఓకే, పీజీ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అందులో డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండకూడదు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రూల్ చేయడం జరిగింది ఫర్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, ఇట్ హ్యాస్ రూల్డ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో ద డెసిజన్ ఈస్ ఇంపాక్టింగ్ ద మెడికల్ ఆస్పిరెంట్స్ అండ్ ఆల్సో ద స్టేట్ పాలసీస్ మీద కూడా, మెయిన్లీ రిగార్డింగ్ ద రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ మీద కూడా స్టేట్ గవర్నమెంట్స్ మీద కొన్ని ఇంపాక్ట్స్ అనేవి పడుతున్నాయి అనమాట. దెర్ ఆర్ సమ్ కీ పాయింట్స్ దట్ ఆర్ నోటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. సో వాట్ ఆర్ దోస్ కీ పాయింట్స్ అంటే, some states have introduced the domicile based reservations అన్నమాట. కోటాస్ ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు, allowing only local students to get reserved seats in the PG medical courses. సో మనకు తెలిసిందే సుప్రీం కోర్ట్ దీన్ని స్టక్ డౌన్ చేసిందని ఇప్పుడే చదివాం. సచ్ కోటాస్ ఆర్ ఇల్లీగల్ నౌ, ఎందుకంటే మెరిట్ బేస్డ్ సెలెక్షన్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సుప్రీం కోర్ట్. ద సుప్రీం కోర్ట్ హెస్ హెల్డ్ దాట్ పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇది నేషనల్ ఇంపార్టెన్స్ కి సంబంధించింది. సో లోకల్ స్టూడెంట్స్ ని మాత్రమే మీరు అలౌ చేసి వేరే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసినట్టయితే దిస్ విల్ ఇంపాక్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద డాక్టర్స్ అని చెప్పడం జరిగిందనమాట. అయితే దిస్ డెసిజన్ అలైన్స్ విత్ ద ప్రీవియస్ రూలింగ్స్ ఆల్సో దట్ స్ట్రెస్డ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ వన్. సో వాట్ విల్ బి ది ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూలింగ్? ఈ రూలింగ్ వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి? ఒకటి వచ్చేసి, ఇఫ్ యూ లుక్ ఎట్ ఫర్ మెడికల్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి ఎలాంటివి ఉంటాయంటే, so students from any state can now compete for PG medical seats without any domicile restrictions. So this will definitely benefit the meritorious candidates అన్నమాట. ఫేర్ కాంపిటీషన్ అనేది ఎన్షూర్ అవుతుంది ఈ పర్టికులర్ ప్రాక్టీస్ వల్ల. నెక్స్ట్ వన్, స్టేట్ గవర్నమెంట్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే, స్టేట్స్ మే హ్యావ్ టు రీస్ట్రక్చర్ దేర్ అడ్మిషన్ పాలసీస్. ఓకే, దేర్ కుడ్ బి అ డిమాండ్ ఫర్ ఆల్టర్నేటివ్ మెజర్స్ సచ్ as incentives for the doctors to serve in rural areas. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, హెల్త్ కేర్ సెక్టర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అని అంటే, బెస్ట్ టాలెంట్స్ ని మనం అట్రాక్ట్ చేస్తాం కాబట్టి మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. రీజనల్ బ్యారియర్స్ ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. దిస్ విల్ హెల్ప్ ద డాక్టర్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఇండియా. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. M23 rebels seize most of the Goma in mineral-rich Eastern Congo as Rwanda leader calls for truce అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So why it is in the news? What is the context of this news? M23 rebel group అనేది ఉంటుందన్నమాట. So which has some links with the country called as Rwanda. Okay? So వీళ్ళు ఏం చేశారు? They have captured large parts of Goma. Goma అంటే ఏంటి? Goma is a city. It's a major city in the Democratic Republic of Congo అన్నమాట. సో ఇందులో ఒక మేజర్ సిటీ. అయితే ఈ M23 గ్రూప్ విత్ ద హెల్ప్ ఆఫ్ రువాండా లీడర్, సో దే హ్యావ్ ఆక్యుపైడ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ గోమా రీజియన్. ఓకే, so this conflict has raised some regional tensions between Congo and also the Rwanda. So Goma is calling for a ceasefire anamata. If you look at the background of this story, M23 ఏదైతే ఉంటుందో, సో ఇది ఏంటంటే, this is a March 23 మూమెంట్ అంటాం అనమాట. ఫుల్ ఫామ్ March 23 మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ M23 మూమెంట్. సో ఈ రెబెల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ యాక్టివ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కాంగో సిన్స్ 2012 నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కాంగోలో వీళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారనమాట. సో దే క్లెయిమ్ ఫర్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద కాంగోలీస్ ట్యూట్సిస్ అనే వాళ్ళు ఉంటారు. లైక్ లెట్ మీ రైట్ ది స్పెల్లింగ్. ఓకే, కాంగోలీస్ ట్యూటిస్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ రైట్స్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ సమ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్, మసకర్స్ అండ్ ఆల్సో రిసోర్స్ లూటింగ్ అనేది జరుగుతుంది. వీళ్ళకి రైట్స్ అనేవి కలిగించాలి అని చెప్పేసి M23 అనే రెబల్స్ వీళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. సో వై Rwanda ఈజ్ పార్టిసిపేటింగ్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ Rwanda అంటే, కాంగో అక్యూజెస్ ద Rwanda ఆఫ్ సపోర్టింగ్ M23 రెబల్స్ అనమాట. ఓకే,
సో అయితే కాన్ఫ్లిక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ అ లార్జర్ జియో పొలిటికల్ రైవల్రీ ఓవర్ ద మినరల్ రిచ్. సో ఇక్కడ మనం గోవా అనేది మినరల్ రిచ్ ఏరియా కాబట్టి దట్ ఈస్ వేర్ రువాండా ఈస్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. వై గోమా ఈజ్ ఇంపార్టెంట్? సో గోమా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే గోమా ఈజ్ రిచ్ ఇన్ గోల్డ్. I'm sorry for the background noise. So it is rich in gold, diamonds and also coltan. వీటిలలో చాలా ఈ రిజర్వ్స్ అనేవి రిసోర్సెస్ అనేవి గోమా అనే రీజన్ లో చాలా ఉంటాయి అనమాట, విచ్ ఇస్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో కంట్రోలింగ్ గోమా బై రవాండా ఇట్ మీన్స్ దట్ కంట్రోలింగ్ ద కీ ట్రేడ్ రూట్స్ ఆల్సో. బట్ దెర్ ఆర్ సమ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్. థౌజండ్స్ ఆఫ్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్ దే ఆర్ గెటింగ్ డిస్ప్లేస్డ్ డ్యూ టు ద వైలెన్స్ ఇన్ దిస్ రీజియన్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఆఫ్రికన్ యూనియన్, యుఎన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కాలింగ్ ఫర్ ద పీస్ టాక్స్ ఆఫ్ దిస్ రీజన్ అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్ వాట్ విల్ బి ద లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్? ఒకటి, కాంగో అండ్ రవాండా రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి, దట్ ఈస్ వన్. ఓకే, పీస్ టాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో గ్లోబల్ ఎకానమీ కూడా డిస్రప్ట్ అవుతుంది. సో డిస్రప్షన్ ఇన్ కాల్టన్ అండ్ మినరల్ సప్లై వుడ్ ఇంపాక్ట్ ద గ్లోబల్ టెక్నాలజికల్ సెక్టార్స్, ఎస్పెషలీ ద మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్స్ అండ్ ఆల్. ఆఫ్రికా స్టెబిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇట్ విల్ డీస్టెబిలైజ్ ది ఆఫ్రికా అనమాట. ఓకే, సో ఈస్టర్న్ కాంగో హెస్ బీన్ అ కాన్ఫ్లిక్ట్ జోన్ ఫర్ డికేడ్స్ డ్యూ టు ఇట్స్ రిసోర్సెస్. సో ఆఫ్రికన్ యూనియన్ అండ్ యుఎన్ పీస్ కీపర్స్ నీడ్ టు మీడియేట్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ అనమాట ఫర్ దిస్ రీజన్. ఓకే, ఈ టాపిక్ అనేది మనకి GS2 లో అండ్ GS3 లో రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ లో కూడా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ న్యూస్. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్టికల్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్ అండి. ఓకే, సో నాట్ సో దీని అయితే ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, అది లాస్ట్ ఆర్టికల్ అవుతుంది. దాని తర్వాత సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద లాస్ట్ వీడియో, సో నిన్నటి వీడియో మీరు చూసుంటే లాస్ట్ 4 to 5 ఆర్టికల్స్ నేను చెప్పలేదు. సో స్మాల్ ఆర్టికల్స్. సో బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్ మైండ్, సో ఐ సడన్లీ స్టాప్డ్ ద వీడియో ఇన్ మిడిల్. సో బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో అవిటిని నేను ఈరోజు కంప్లీట్ చేస్తాను, మీకు ప్రామిస్ చేశాను కాబట్టి ఐ లుక్ ఇన్ టు దాట్ ఆల్సో. ఓకే, వాటిని కూడా నేను ఈరోజు ఫినిష్ చేస్తాను. సో డీప్ సీక్ స్పుట్నిక్ మూమెంట్ ఎక్స్పోజెస్ హోల్స్ ఇన్ యుఎస్ కబ్స్ ఆన్ చిప్ ఎక్స్పోర్ట్. లాస్ట్ క్లాస్ లో కూడా దీని గురించి నేను డిస్కస్ చేశాను, మీకు గుర్తుంటే. సో నాకు తెలుసు డీప్ సీక్ అనేది ఇట్స్ చైనీస్ AI కంపెనీ. సో ఇట్ మేడ్ అ బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ. సో యుఎస్ చిప్స్ ఎక్స్పోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టినా అది ఒక కొత్త ఇన్నోవేషన్ తో అయితే ముందుకు వచ్చేసింది చైనా. సో ద సిచ్యువేషన్ ఈస్ బీయింగ్ కాల్డ్ చైనీస్ స్పుట్నిక్ మూమెంట్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతుంది అనమాట, రిఫరింగ్ టు ద కోల్డ్ వార్ ఎరా ఈవెంట్ వెన్ ద సోవియట్ యూనియన్ లాంచ్ ద స్పుట్నిక్ విచ్ ఇస్ షాకింగ్ ద యుఎస్. అంటే సో సోవియట్ యూనియన్ స్పుట్నిక్ డే లాంచ్ చేసినప్పుడు యుఎస్ ఎలా అయితే షాక్ చేసిందో, ఓకే, సేమ్ వేలో యుఎస్ ఇప్పుడు షాక్ కి గురైంది డిస్పైట్ ఆఫ్ చిప్ ఎక్స్పోర్ట్స్ కర్బ్స్. సో స్టిల్ చైనా కేమ్ విత్ ద ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఆఫ్ AI, దట్ ఈస్ డీప్ సీక్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అ స్పుట్నిక్ మూమెంట్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్, యుఎస్ అనేది ఇట్ హ్యాస్ బ్యాన్డ్ ద ఎక్స్పోర్ట్స్ ఆన్ ది అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ హార్డ్వేర్ అనమాట, ఎస్పెషలీ ఎన్విడియా లాంటి కంపెనీస్ నుంచి, టు స్లో డౌన్ ద చైనాస్ AI అండ్ మిలిటరీ ప్రోగ్రెస్. సో ఇలాంటి కర్వ్స్ అండ్ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ యుఎస్ఏ తీసుకొచ్చినప్పటికీ చైనా has managed to advance its AI applications, proving that US sanctions have loopholes in it. So why this particular news is significant to us? So first one is, this is leading to US-China technology war anamata. So the US want to limit China's access to advanced chips, but China is focusing on self-reliance and semiconductor production. What can India learn from it? Definitely, so మన sovereignty ని protect చేసుకోవడానికి, if any country wanted to put sanctions on us, definitely we need to improve our self-reliance, alternatives మీద, research and development మీద మనం focus చేయాలి, same like China. So if you look at the DeepSeek success, it shows China is innovating despite the US restrictions. So this could lead to new artificial intelligence and military applications anamata. So what will be the implications for the US? US మీద ఎలాంటి implications ఉంటాయి? So US might tighten the export controls further. It could lead to more aggressive trade restrictions. China మీద చూసుకుంటే it encourages the domestic semiconductor production from China side. It will reduce its dependence on the Western technology. గ్లోబల్ టెక్నాలజీ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో AI మీద ఎక్కువగా కాంపిటీషన్ పెరుగుతుంది, సెమీ కండక్టర్స్ మీద కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, పాసిబుల్ సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దీస్ 3 ఆర్టికల్స్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లాస్ట్ క్లాస్ లో కూడా నేను ఈ పర్టికులర్ ఆర్టికల్ ని స్కిప్ చేశాను. సో నేను స్కిప్ చేసిన 4 to 5 ఆర్టికల్స్ లో ఇదొకటి అనమాట. సో ఈ రోజు మళ్ళీ రావడం జరిగింది. సో లాస్ట్ క్లాస్ అండ్ ఈ క్లాస్ లో వచ్చిన ఆర్టికల్స్ ని కంబైన్ గా డిస్కస్ చేసేద్దాం.
సో అయితే ఇస్రో హాజ్ లాంచ్డ్ ఇట్స్ 100th లాంచ్ లిట్స్ నేవిక్ శాటిలైట్ ఇంటూ ఆర్బిట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. వై ఇట్ ఇస్ ఇన్ ద న్యూస్? ఇస్రో ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ సెట్ ఇట్స్ 100th మిషన్ ఫ్రమ్ ద సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అనమాట. ఓకే, విచ్ ఇస్ ఇన్ శ్రీహరికోట. సో ద లాంచ్ ఇన్వాల్వ్డ్ ఏ రాకెట్ ని ఇన్వాల్వ్ చేసిందంటే GSLV F-15 అనే రాకెట్ ద్వారా దీన్ని పంపించడం జరిగింది అనమాట. సో ఇది దేన్ని క్యారీ చేస్తుంది? వాట్ ఈస్ ద పేలోడ్ ఇన్ ఇట్? NVS-02. So NVS-02 is the payload that it was carrying. Okay, so this is a navigation satellite anamata for Indian navigation with Indian constellation. So NAVIC system lo this is the second satellite that was launched. So this marks a major milestone అని చెప్పొచ్చు Indian space program లో. So country యొక్క independent navigation system ని ఇంకా strengthen up చేసుకున్నాం because of this launch. If you look at the launch detail, మనం ఇందులో యూజ్ చేసిన రాకెట్ GSLV F-15, as I've already told you. దీన్ని క్యారీ చేసిన శాటిలైట్ పేరు NVS-02. ఓకే, దీన్ని ఎక్కడికి లాంచ్ చేశారు అంటే ఎక్స్టెండెడ్ ఆర్బిట్ కి దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ఇస్రోస్ 100th సక్సెస్ఫుల్ లాంచ్. దిస్ ఇస్ షోకేసింగ్ ఇండియాస్ గ్రోయింగ్ స్పేస్ క్యాపబిలిటీస్. సో ఇస్రో చైర్మన్ అయిన ఎస్ సోమనాథ్ అండ్ హైలైటెడ్ ద అచీవ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ యాజ్ అ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ శాటిలైట్ నేవిగేషన్. నేవిక్ సిస్టమ్ గురించి మీరు చూసుకుంటే నేవిక్ అంటే ఏంటంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ ని నేవిక్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ నావిక్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఇండియాస్ ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనమాట నావిక్ అంటే. అయితే ఇది ఏం చేస్తుంది? ఇది ప్రాపర్ పొజిషన్ ని చూపెడుతుంది, వెలాసిటీని చూపెడుతుంది, టైమింగ్ ని చూపెడుతుంది. ఇవన్నీ సర్వీసెస్ ని అందజేస్తుంది అనమాట టు ద యూజర్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇండియా బౌండరీ నుంచి ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్ బౌండరీస్ వరకు కూడా ఈ పర్టికులర్ సర్వీసెస్ అనేవి అందుతాయి అనమాట. ఓకే, దెర్ ఆర్ 2 types of services that NAVIC is giving. One is SPS, that is Standard Positioning Service అని అంటాం. అంటే దిస్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఫర్ ద సివిలియన్ యూజ్. సో ఇండియన్ లో ఉన్న సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకునే అధికారం ఉంటుంది. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్. సో ఇవి ఎవరు యూజ్ చూసుకుంటారనంటే, సో దీస్ ఆర్ ఎన్క్రిప్టెడ్ అనమాట. ఇవి ఓన్లీ మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ పర్పసెస్ కోసమే దీన్ని యూజ్ చేస్తాం. NVS-02 అనేది ఎందుకు ఇంపార్టెంట్? వై NVS-02 మిషన్ ఈజ్ ఇంపార్టెంట్? ఎందుకంటే NVS సిరీస్ లో దిస్ ఇస్ ద సెకండ్ శాటిలైట్ అనమాట. సో ఇట్ ఈస్ రిప్లేసింగ్ IRNSS. సో ఇంతకు ముందు IRNSS ఉండేది. సో NVS-01 ని రిప్లేస్ చేస్తూ NVS-02 ని మనం తీసుకొచ్చాం. సో కాబట్టి ఇది నావిగేషన్ అక్యురసీని, సర్వీస్ రిలయబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఫస్ట్ టైం ఇది ఒక ఇండిజీనియస్ అటామిక్ క్లాక్ ని కూడా మనం యూజ్ చేసామన్నమాట. సో కాబట్టి దిస్ ఇస్ అ వెరీ సిగ్నిఫికెంట్ స్టెప్ ఆఫ్ ఇస్రో అని చెప్పొచ్చు, లైక్ స్పేస్ టెక్నాలజీలో. సో మనం ఏం యూజ్ చేసాం? అటామిక్ క్లాక్ ని ఇండిజీనియస్ గా డెవలప్ చేసి దీంట్లో పెట్టడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లాన్స్? 5 more NVS శాటిలైట్స్ ని కూడా మనం లాంచ్ చేయాలని మనం టార్గెట్స్ పెట్టుకున్నాం అనమాట, టు ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ద నావిక్ సిస్టమ్ అండ్ నావిక్ కాన్స్టిలేషన్. So we are focusing on making NAVIC the backbone of Indian navigation ecosystem. So GPS లాంటి ఎక్స్టర్నల్ వాటి మీద డిపెండ్ అవ్వకుండా వీటి మీద డిపెండ్ అవ్వడానికి దీంతో తీసుకొచ్చాం. సో వీఆర్ ఎక్స్పాండింగ్ మేక్ ఇన్ ఇండియా ఎఫర్ట్స్ అనమాట స్పేస్ టెక్నాలజీలో. సో వాట్ విల్ బి ది ఇంప్లికేషన్? సో డెఫినెట్లీ ఇది స్ట్రాటజిక్ లో, మిలిటరీ యూసేజెస్ లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నావిక్ అనేది మనకు సెక్యూర్ అండ్ ప్రిసైజ్ నావిగేషన్ ని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి హెల్ప్ చేస్తుంది. వీ కెన్ ట్రాక్ షిప్స్, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్, మిలిటరీ ఆపరేషన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. సివిలియన్ పర్పసెస్ కి కూడా మనం యూజ్ చేయొచ్చు అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద కమర్షియల్ అప్లికేషన్స్ ఆల్సో. ట్రాన్స్పోర్ట్ లో, మ్యాపింగ్ లో, అగ్రికల్చర్ లో, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో, లాజిస్టిక్స్ లో ఇలా చాలా యూసేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఇండియా స్పేస్ సెక్టర్ లో సెల్ఫ్ రిలయన్స్ అనేది డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ నావిగేషన్ సిస్టమ్. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఇన్ ది డిపెండెన్స్ ఆన్ ద ఫారెన్ GPS సిస్టమ్స్ లైక్ US GPS కానివ్వండి, రష్యాస్ గ్లోనాస్ కానివ్వండి. కాబట్టి డెఫినెట్లీ నావిగేషన్ లో ఇండియా పొజిషన్ అనేది గ్లోబల్ స్పేస్ పవర్ లాగా మారేలాగా చేస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద స్పేస్ టెక్నాలజీ GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, సో ట్రూప్స్ బ్యాటిల్ రువాండా బ్యాక్డ్ రెబల్స్ as protest erupted in Congo's capital అని ఇంతకు ముందు మనం చూసాం కదా. సో గోమా ఏరియా గురించి. సో దట్ ఈస్ ద సేమ్ న్యూస్. సో ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఇట్ అగైన్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ న్యూస్. సో ఇదేంటంటే నిన్నటి న్యూస్ పేపర్ లో మిస్ అయిన టాపిక్. సో ఈ రోజు కూడా డిస్కస్ చేసాం కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ మోర్. ఓకే, ఈ పర్టికులర్ దాంట్లో న్యూ బార్న్స్ చనిపోవడం, ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోవడం, ఇలా చాలా నంబర్ ఆఫ్ ఫర్టిలిటీస్ అనేది చూస్తున్నాం ఈ వైలెన్స్ లో. సో దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఆర్టికల్.
So let's look at another article. So this is also from yesterday's newspaper. A question of hygiene అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. This is basically about Guillain-Barré syndrome. Okay, that you have seen in the last classes. Okay, if you have remembered. So ఈ అవుట్బ్రేక్ అనేది పూణేలో కలిగింది కదా. So this is causing some public health and urban hygiene issues అన్నమాట. Okay, so పూణేలో మనం almost we have reported an outbreak of Guillain-Barré, that is GBS syndrome. Okay, so this is a ఆటో ఇమ్యూనల్ డిజార్డర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఆటో ఇమ్యూనల్ డిజార్డర్. దీనివల్ల ఆల్మోస్ట్ 100 కేసెస్ అనేవి పూణేలో రిజిస్టర్ అయ్యాయి విత్ సస్పెక్టెడ్ లింక్ ఆఫ్ బ్యాక్టీరియా నేమ్డ్ క్యాంపిలోబాక్టర్ జెజుని. ఓకే, క్యాంపిలోబాక్టర్ జెజుని ఈ పర్టికులర్ బ్యాక్టీరియాకి లింక్ ఏందని చెప్పేసి సస్పెక్ట్ చేస్తున్నాం మనము, విచ్ ఇస్ ఫౌండెడ్. This particular bacteria is found in the contaminated food and also water. Okay, so this particular outbreak highlights the vulnerabilities of urban sanitation systems in India. So what are the causes and what are the symptoms of this particular GBS anante? GBS occurs when immune system ఏదైతే ఉంటుందో, సో అది ఓన్లీ దాని యొక్క పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ని బై మిస్టేక్ గా ఒకవేళ అటాక్ చేస్తే దట్ విల్ కాజ్ దిస్ పర్టికులర్ డిసీజ్ అనమాట. ఓకే, దీనివల్ల మజిల్లో వీక్నెస్ చూస్తారు, నమ్నెస్ చూస్తారు, పెరాలిసిస్ కూడా అటాక్ అవుతుంది. ఓకే, సో పేషెంట్స్ హూ హ్యావ్ ప్రయర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ లైక్ నౌజియా, డయేరియా, వామిటింగ్ బిఫోర్ డెవలపింగ్ ద న్యూరలాజికల్ సిమ్టమ్స్, ఇలాంటి ఇష్యూస్ అనేవి చూస్తారు. లైక్ వామిటింగ్స్ చూస్తారు, నౌజియా చూస్తారు, డయేరియా కూడా చూస్తూ ఉంటారు. ఓకే, సో ఈ పర్టికులర్ జీబీఎస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆఫెన్ ప్రిసీడెడ్ బై సమ్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ అనేవి వాటర్ ద్వారా, ఫుడ్ కంటామినేషన్ ద్వారా కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ ఆల్మోస్ట్ జీబీఎస్ ఇస్ రేర్, కానీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ 1 to 2 people. నార్మల్ గా అయితే 1 to 2 people కి ఎఫెక్ట్ చేస్తుంది అవుట్ ఆఫ్ 1 lakh పాపులేషన్ యాన్యువల్లీ, అండ్ ఈజ్ మోర్ కామన్ ఇన్ మేల్స్ అనమాట. సో దీనికోసం లార్జ్ స్కేల్ ఎపిడమాలజికల్ స్టడీస్ కూడా ఇండియా ఎప్పుడు చేయలేదు. సో వీ డోంట్ నో హౌ టు డిటెక్ట్ ఇట్, హౌ టు రెస్పాన్స్ ఇట్. ఓకే, రెస్పాండ్ ఎలా అవ్వాలి అనేది మనకి ఇప్పటికి తెలియదు. అర్బన్ హైజీన్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ పూర్ వాటర్ సర్వేలెన్స్, కంటామినేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్, దీస్ ఆర్ లీడింగ్ టు దిస్ సచ్ అవుట్ బ్రేక్స్ అనమాట. So what is the government response? What is the treatment that is there? So GBS is treated by a plasma exchange therapy అన్నమాట. ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ ద్వారా, ఇమ్యూనోగ్లోబ్యులిన్ థెరపీ ద్వారా దీన్ని ట్రీట్ చేస్తారనమాట. సో పూణే అథారిటీస్ ఏం చెప్తున్నాయంటే దే హ్యావ్ డిప్లాయిడ్ ద రెస్పాన్స్ టీమ్స్ ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ వాటర్ శాంపిల్స్ అండ్ ఆల్సో టు మానిటర్ ది అవుట్ బ్రేక్. సో సెంట్రల్ హెల్త్ టీమ్ కూడా హెస్ బీన్ సెండ్ టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ సిచ్యువేషన్ గురించి వాళ్ళని కూడా పంపించడం జరిగింది అనమాట. సో బేసికలీ దిస్ ఇస్ రిలేటెడ్ టు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అని చెప్పేసి, క్యాంపిలోబాక్టర్ జెజుని అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఇది ఇన్ఫెక్ట్ అయింది అని చెప్పేసి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఓకే, so this is also from yesterday's newspaper. Replace regular table salt with lower sodium salt substitutes that contain potassium అని చెప్పేసి WHO చెప్పడం జరిగింది. సో WHO కొన్ని గైడ్ లైన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఇట్ హాస్ అర్జ్డ్ పీపుల్ టు రీప్లేస్ దట్ రెగ్యులర్ టేబుల్ సాల్ట్ ఏదైతే ఉంటుందో దాంతో లో సోడియం సాల్ట్ ఆల్టర్నేటివ్స్ ని తీసుకోవాలి, విచ్ కంటైన్స్ ద పొటాషియం అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో కార్డియోవాస్కులర్ డిసీజెస్ కి ముఖ్య కారణం ఈ సాల్టే అని చెప్పేసి, విచ్ ఇస్ లీడింగ్ టు ద డెత్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ అని చెప్పేసి WHO గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ దట్ వర్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్ అంటే, ఒకటి వచ్చేసి సోడియం ఇంటేక్ అనేది హెల్త్ రిస్క్ ని పెంచుతుంది అనమాట. ఓకే, సోడియం ఇంటేక్, హై సోడియం ఇంటేక్ విల్ కాజ్ సమ్ హెల్త్ రిస్క్. సోడియం డెఫినెట్ గా బీపీని పెంచుతుంది, దట్ ఈస్ బ్లడ్ ప్రెషర్. ఓకే, హైపర్ టెన్షన్ పెరుగుతుంది, స్ట్రోక్స్ పెరుగుతాయి, హార్ట్ డిసీజెస్ లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి పెరుగుతాయి అనమాట బికాస్ ఆఫ్ హై ఇంటేక్ ఆఫ్ సోడియం. అండ్ WHO ఈస్ అడ్వైజింగ్ దాట్ ఓకే, సో పర్ డే 2 grams కన్నా తక్కువనే తినాలి పర్ పర్సన్ అని చెప్పేసి WHO రికమెండ్ చేయడం జరిగింది అనమాట. సో సోడియం సాల్ట్ ని తక్కువగా యూజ్ చేయడం వల్ల వీ కెన్ యాక్చువల్లీ కమ్ విత్ ద సబ్స్టిట్యూట్స్ లైక్ పొటాషియం రిచ్ సాల్ట్. దీనివల్ల బీపీని తగ్గించవచ్చు, కార్డియోవాస్కులర్ రిస్క్ ని కూడా మనం తగ్గించవచ్చు. అయితే చైనా అండ్ ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ ఏంటంటే ఇవి సక్సెస్ఫుల్ గా రెడ్యూస్ చేయగలిగాయి అనమాట హార్ట్ డిసీజ్ రేట్స్ ని బికాస్ ఆఫ్ ద పొటాషియం సాల్ట్ యూసేజ్ వల్ల. ఓకే, సో ఇండియా డైటరీ ఛాలెంజ్ అనేది మనకి ఆల్వేస్ ఉంటుంది. ఇండియా అనేది ఎక్సెసివ్ సాల్ట్ ని కన్స్యూమ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఫుడ్, పికిల్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల. సో మన దగ్గర అంత అవేర్నెస్ లేదు, అఫోర్డబిలిటీ ఇష్యూస్ వల్ల కూడా మనం ఎక్కువగా యూజ్ చేయట్లేదు పొటాషియం బేస్డ్ ఆల్టర్నేటివ్స్ ని. సో నౌ అట్లీస్ట్ గవర్నమెంట్ హ్యాస్ టు సబ్సిడైజ్ ద పొటాషియం బేస్డ్ సాల్ట్ అనమాట. సో ప్రస్తుతం WHO has recommended
to exclude pregnant women and people with kidney disease as a potassium can be harmful. Like ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరెవరికి ప్రెగ్నెంట్ ఉమెన్ తినొద్దు పొటాషియం బేస్డ్ సాల్ట్ ని, అండ్ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా తినొద్దు అనమాట. ఓకే, వాళ్ళకి హార్మ్ఫుల్ అవుతుంది. సో దానికోసం పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పేసి WHO is stressing on that. Okay, I hope you have understood this article. So this is the final article that I have missed in the last class. Okay, this is the final article of the day. Modi likely to visit US to deepen strategic relations, says Trump. సో ఏంటంటే ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విజిట్ వాషింగ్టన్ డీసీ అనమాట ఫర్ హై లెవెల్ టాక్స్ విత్ డొనాల్డ్ ట్రంప్. సో ఈ విజిట్ ఏదైతే ఉంటుందో డెఫినెట్ గా ట్రేడ్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేయడానికి అండ్ సమ్ స్ట్రాటజిక్ డిస్కషన్స్ కోసం గ్లోబల్ సెక్యూరిటీ గురించి ఈ టాక్స్ అనేవి నిర్వహిస్తున్నారు. సో డెఫినెట్లీ కీ పాయింట్స్ ఆఫ్ డిస్కషన్ విల్ బి ఇంపార్టెంట్, లైక్ ట్రేడ్ డిస్కషన్స్ జరగబోతున్నాయి, ఎకానమిక్ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. Like they'll speak about some fair bilateral trade deals, America first policies ni emphasize చేస్తూ. ఓకే, ఇండియా అండ్ యుఎస్ హ్యావ్ సమ్ డిఫరెన్సెస్ ఓవర్ టారిఫ్స్ కదా, వాటి గురించి కూడా మాట్లాడుకుంటారు. డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, దే విల్ స్ట్రెంగ్థెన్ దేర్ మిలిటరీ టైస్ త్రూ ది అగ్రిమెంట్స్ లైక్ కామ్కాసా, లెమోవా, బేకా. ఓకే, సో ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ మీద కూడా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించడానికి కూడా ఫోకస్ చేస్తారు. గ్లోబల్ డిప్లొమసీ అండ్ స్ట్రాటజీ లైక్ క్వాడ్ లాంటి వాటిని స్ట్రెంథెన్ అప్ చేయడానికి ఫోకస్ చేస్తారు. కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ గురించి మాట్లాడుకుంటారు. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ ఇన్ ద రిలేషన్స్, లైక్ US is pressuring India to reduce the oil imports from Russia and Iran. So that is one challenge. We have some differences on climate change policies and trade protectionism also. Okay, so ee challenges undabothunnayi. Okay, I hope you have understood the key takeaways from this article. Okay, now let's go to the final part of the discussion. So this is a keyword glossary that I have missed in the last class. Okay, నేను లాస్ట్ క్లాస్ లో మిస్ చేసిన కీవర్డ్ గ్లాసరీ ఈ రోజుది కూడా నేను డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ లెట్స్ సీ ద లాస్ట్ క్లాస్. పబ్లిక్ హెల్త్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక కీటం. సో దీంట్లో మనము పబ్లిక్ హెల్త్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్లాస్మా ఎక్స్చేంజ్ థియరీ అనే ఒక థెరపీ అనే ఒక టాపిక్ ని మనం చూసాం, ఈ రోజు కూడా చూసాం కదా. సో ఈ దీని డెఫినేషన్ ఏంటంటే ఇది ఒక మెడికల్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇందులో పేషెంట్ యొక్క ప్లాస్మాని రీప్లేస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే పేషెంట్ బ్లడ్ లో ఉన్న ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో హార్మ్ఫుల్ వి వాటిని రిమూవ్ చేస్తారు. సో దిస్ ఇస్ యూజ్డ్ ఫర్ ది ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఇది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గిలియన్ బెర్రీ సిండ్రోమ్ కాంటెక్స్ట్ లో ఇది రావడం జరిగింది. ఓకే, సో ఇంతకుముందే చూసాం, హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మనం చూసామని. సో పాలసీ రికమెండేషన్ అండ్ గవర్నెన్స్ పార్ట్ లో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే టర్మ్ ని చూసాం లాస్ట్ క్లాస్ లో. So a mandatory evaluation of a potential environmental effects of industrial projects, including mining and infrastructure, is important. So ఇనిషియల్ ఎవాల్యుయేషన్ మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. ఇట్స్ అ క్రూషియల్ టాపిక్. మీరు ఎన్వైరన్మెంట్ లో భాగంగా డీటెయిల్ గా కూడా చదువుతారు దీన్ని స్టాటిక్ లో. తమిళనాడు గవర్నమెంట్ రేస్డ్ కన్సర్న్స్ ఓవర్ టంగ్స్టన్ మైనింగ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, ప్రమోటింగ్ EIA రివ్యూ అని ఎగ్జాంపుల్ అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు యూజ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే కీవర్డ్ ని. నెక్స్ట్ జియోపొలిటికల్ టెన్షన్ అండ్ మిలిటరీ స్ట్రాటజీస్ లో భాగంగా స్పేస్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ అనే ఒక టర్మ్ వచ్చింది. ఓకే, సో ద ఇండియా డెవలప్మెంట్ ఆఫ్ ది యాంటీ శాటిలైట్ వెపన్. సో మనం ఏ శాట్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తున్నాము. సో దిస్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇండియా టు కమ్ అప్ విత్ ద స్పేస్ బేస్డ్ మిలిటరీ ఆపరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేయొచ్చు దీన్ని అని అంటే, ఇండియా అడ్వాన్స్డ్ స్పేస్ ప్రోగ్రామ్ కుడ్ ప్లే అ రోల్ ఇన్ ఫ్యూచర్ స్పేస్ వార్ఫేర్ క్యాపబిలిటీస్. సో స్పేస్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ లో మన స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అంటే సో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద అడ్వాన్స్డ్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ రాసాం ఎగ్జాంపుల్ లాగా. సో ట్రై టు యూజ్ దిస్ టర్మినాలజీస్ నెక్స్ట్ టైం ఆన్సర్స్ రాసినప్పుడు. సో మెయిన్లీ GBS సిండ్రోమ్ గురించి రాసినప్పుడు ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ గురించి రాయాలి. నెక్స్ట్ EIA గురించి అంటే ఏదైనా క్లైమేట్ చేంజ్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇంటర్లింకింగ్ ఆఫ్ వాటర్ ఇంటర్లింకేజ్ ప్రాజెక్ట్స్ గురించి రాసినప్పుడు వాటిలలో EIA అనే టర్మ్ ని ఎక్కువగా యూజ్ చేయండి. స్పేస్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ గురించి కూడా రాయండి వెన్ యూ ఆర్ రైటింగ్ ఆన్సర్స్ రిగార్డింగ్ ది GS3 అండ్ ఆల్సో ఇంటర్నల్ సెక్యూరిటీ పార్ట్ లో కూడా మీరు రాయొచ్చు. ఓకే, సో నౌ లెట్స్ సీ ద గ్లాసరీ ఫ్రమ్ టుడేస్ ఆర్టికల్స్. ఓకే, సో ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ మిస్ అయినాం కదా లాస్ట్ క్లాస్ లో, సో అది డిస్కస్ చేసాం. నౌ టుడేస్ దాంట్లో డొమిసైల్ అనే వర్డ్, ఐ థింక్ యూ పీపుల్ నో ద వర్డ్ కాల్డ్ డొమిసైల్. So this is the legal status of a person's permanent residence anamata, where which determines the eligibility for certain state benefits, educational reservation and all. For example, ikkada example of the usages, Supreme Court ruled that domicile based reservations for the PG medical courses violate the right to equality అని చెప్పేసి ఈరోజు ఒక ఆర్టికల్ చదివాం కదా. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ వర్డ్ ని పిక్ చేసుకోవడం జరిగింది.
Next, semiconductor sovereignty. So try to use these kind of keywords. Okay, very important. So this is nothing but a country's ability to produce its own advanced microchips without relying on the foreign supply chain. So this is in the context of China anamata. Dani yoka AI applications ni, despite of restriction from the USA on the chips, so it has developed its own అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో దాంట్లో సెమీకండక్టర్ సావర్నిటీ. సో సెమీకండక్టర్ అనే కాదు ఇక్కడ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాట్ ఎవర్ వీఆర్ డెవలపింగ్ బై అవర్ సెల్ఫ్, డెఫినెట్లీ దాని ప్లేస్ లో అంటే సెమీకండక్టర్ ప్లేస్ లో మనం ఇంకేదైనా వర్డ్ ని పెట్టి సావర్నిటీ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెమీకండక్టర్ సావర్నిటీ అని కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సావర్నిటీ ఇలా కూడా రాయొచ్చు. డిఫెన్స్ సావర్నిటీ, ఓకే, డిఫెన్స్ టెక్నాలజీ సావర్నిటీ ఇలా కూడా మనం రాయొచ్చు. సో ద యుఎస్ ఇంపోజ్ సెమీకండక్టర్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ టు కర్బ్ చైనాస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఏఐ అండ్ మిలిటరీ అప్లికేషన్. సో దాని టైంలో సో చైనా హెస్ డెవలప్డ్ ఇట్స్ సెమీకండక్టర్ సావర్నిటీ టు కమ్ అప్ విత్ మోర్ ఇన్నోవేషన్స్. ఓకే, స్పేస్ అండ్ టెక్నాలజీలో స్ట్రాటజిక్ స్పేస్ అసెట్స్ ఈ వర్డ్ ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో satellites and space infrastructure used for defense, communication and national security are nothing but these are the strategic space assets అన్నమాట. సో స్పేస్ లో మనకున్న స్ట్రాటజిక్ అసెట్స్ ని మనం స్ట్రాటజిక్ స్పేస్ అసెట్స్ అంటాం. అంటే విచ్ కెన్ బి యూజ్ ఫర్ ద డిఫెన్స్ పర్పస్, కమ్యూనికేషన్ పర్పస్ అండ్ నేషనల్ సెక్యూరిటీ పర్పస్ ఆల్సో. సో ఈ నావిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ స్ట్రాటజిక్ అసెట్ ఫర్ ఇండియాస్ డిఫెన్స్ అండ్ మిలిటరీ నావిగేషన్ నీడ్స్. ఓకే, ట్రై టు యూజ్ సచ్ అ కీవర్డ్స్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, strategic assets. Okay, so I hope you have understood how to use the words in your answers. So ikkada entante mainly key takeaways enti, you can use words like strategic assets, semiconductor sovereignty directly in your answers. You can quote such keywords in your answers to make it more interesting and also technical గా ఉంటుంది మీ ఆన్సర్, చాలా బాగుంటుంది అలా రాస్తే. సో ఇంతకుముందు మనం చూసిన స్పేస్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ అనే వర్డ్ అది కూడా రాయొచ్చు. ఓకే, so with this we have completed the discussion as I have promised you in the last class. So last class lo na health బాలేకపోవడం వల్ల so I haven't completed 4 to 5 articles. So అవి ఈరోజు నేను కంప్లీట్ చేశాను. అండ్ గోమా గురించి ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి డీటెయిల్ గా చెప్పలేదు. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఈ 100th లాంచ్ కూడా నిన్న వచ్చింది, ఈ రోజు కూడా వచ్చింది, కంబైన్డ్ గా చెప్పేశాను. సో మిగతా అన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్ ఈస్ టేబుల్ సాల్ట్ గురించి అండ్ మిగతా వాటి గురించి లైక్ నరేంద్ర మోదీ గోయింగ్ టు విజిట్ యుఎస్ వాషింగ్టన్, సో దాని గురించి కూడా డిస్కస్ చేశాం. అండ్ ద కీవర్డ్ గ్లాసరీ ఫ్రమ్ యెస్టర్డేస్ ఆర్టికల్స్ అండ్ టుడేస్ ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేస్తాను. విత్ దిస్ ఐ హావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్, అ కాంప్రహెన్సివ్ డిస్కషన్. ఐ నో the video might be lengthy, but I made sure that everything is covered to you. Okay, so I hope you have understood and I hope you have enjoyed today's class. Next class lo malli kaluddam. Video kanka nachinataithe like cheyadam marchipodu. Please subscribe to our channel and click the notification bell icon for more updates. Okay, thank you everyone. Keep smiling everyone.